ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ 19 ఫిబ్రవరి 2026 ఈరోజు మన దేశం కోసం, మన స్వరాజ్యం కోసం, మన దేశ ప్రజల కోసం ఎన్నో చరిత్రలో మిగిలిపోయేటువంటి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆయన చరిత్రను చెప్పుకోవాలంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆయన చరిత్రను మాట్లాడుకోవాలంటే ఆయన చరిత్రను మించినటువంటి చరిత్ర మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ చిలకర శ్రీనివాస్ గారు వీసీకే రాష్ట్ర అధ్యక్షులు గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా శ్రీ రాఘవాచారి గారు పాలమూరు వ్యవస్థాపక వేదిక, ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా శ్రీ చెలిమల్ల సునీల్ కుమార్ అన్నగారు దళిత ఐక్య వేదిక అన్న రాష్ట్ర అధ్యక్షుడికి స్వాగతం పలుకుతా ఉన్నాం. వీసీకే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామన్నకు స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా వీసీకే హైదరాబాద్ ఇన్ఛార్జ్ సిరిపల్లి రమేష్ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఓయి నుండి వచ్చినటువంటి శ్రీకాంత్ అన్న మిత్రులు, వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఓయి నుండి వచ్చినటువంటి ఉద్యమకారులకు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా పృథ్వీరాజన్న కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, వారందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి, ఈ సమావేశాన్ని సమాచారం చేయడం కోసం వచ్చిన మీడియా మిత్రులకు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఈ సమావేశాన్ని మొదలుపెట్టే ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆయన చిత్రపటానికి వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దలందరూ కూడా పూలమాలలు వేసి ఆయన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పి కోరుతాం. జోహార్ 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 ఛత్రపతి శివాజీ మహారాజు, జోహార్ 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 ఛత్రపతి శివాజీ మహారాజు, జోహార్ జోహార్ వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి 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 రాజ్యాధికార పోరాటాలు, వర్ధిల్లాలి 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 రాజ్యాధికార పోరాటాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి సాధిస్తాం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆశయాలు, సాధిస్తాం 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆశయాలు, సాధిస్తాం 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆశయాలు, సాధిస్తాం 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 తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం 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 తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని, సాధిస్తాం సాధిస్తాం వర్ధిల్లాలి సామాజిక న్యాయ పోరాటాలు, వర్ధిల్లాలి 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 సామాజిక న్యాయ పోరాటాలు, వర్ధిల్లాలి 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 రాజ్యాధికార పోరాటాలు, వర్ధిల్లాలి 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 కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి 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 వర్గ నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగము, వర్ధిల్లాలి 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 భారత రాజ్యాంగము, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పోరాడదాం దక్షిణాది హక్కుల కోసము, పోరాడదాం 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 దక్షిణాది హక్కుల కోసము, పోరాడదాం 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 తెలంగాణ హక్కుల కోసము, పోరాడదాం 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 తెలంగాణ హక్కుల కోసము, పోరాడదాం 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 ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా, పోరాడదాం 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 ఉత్తరాది పెత్తనానికి వ్యతిరేకంగా, పోరాడదాం 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 ఉత్తరాది సంపన్న వర్గ దోపిడీకి వ్యతిరేకంగా, పోరాడదాం 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 స్థానిక ప్రజల హక్కుల కోసము, పోరాడదాం 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 స్థానిక ప్రజల హక్కుల కోసము, పోరాడదాం 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 తెలంగాణ వనరుల పరిరక్షణ కోసము, పోరాడదాం 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 తెలంగాణ వనరుల పరిరక్షణ కోసము, పోరాడదాం 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 తెలంగాణ వలస కార్మికుల కోసము, పోరాడదాం 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 తెలంగాణ రైతాంగం కోసము, పోరాడదాం 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 తెలంగాణ కార్మికుల కోసము, పోరాడదాం 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 తెలంగాణ చిరు వ్యాపారుల కోసము, పోరాడదాం 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 తెలంగాణ విద్యా ఉపాధుల కోసము, పోరాడదాం పోరాడదాం జై భీమ్, జై భీమ్, జై శివాజీ, జై శివాజీ, జై భీమ్, జై భీమ్, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పూలే, జై పూలే,
जय शिवाजी जय पुले जय पुले जय साहू जय साहू जय शिवाजी जय शिवाजी जय साहू जय साहू जय अम्मा सावित्रीबाई फुले जय सावित्रीबाई फुले जय सावित्रीबाई फुले जय सावित्रीबाई फुले जय रमाबाई जय रमाबाई जय शिवाजी जय शिवाजी जय जिजियाबाई जय जिजाबाई जय जिजियाबाई जय जिजाबाई जय शंभाजी जय शंभाजी जय शेख फातिमा जय शेख फातिमा जय शेख फातिमा जय शेख फातिमा जय शोएबुल्ला खान जय शेखुल्ला खान जय शोएबुल्ला खान जय शेखुल्ला खान जय शिवाजी जय शिवाजी जय शिवाजी जय शिवाजी जय भीम जय भीम जय भीम जय भीम జోహార్ తెలంగాణ మన వీరులకు जोहार जोहार జోహార్ తెలంగాణ మన వీరులకు స్వాగతం రండి మిత్రులారా జై భీమ్ జై వైశ్య జై తెలంగాణ ప్రప్రదంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ వనరుల పరిరక్షణ అంశం మీద సోదరుడు అంబాల అనిల్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు తెలంగాణ ఉద్యమ వందనం జరుపుతున్నాను. నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా, వైశ్య వికాస వేదిక చైర్మన్, అన్నిటికంటే ముఖ్యంగా సమాజ హితైషిని, తెలంగాణ ఉద్యమకారుని. సరే, విషయానికి వస్తే ఆత్మగౌరవం కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినటువంటి పోరాటం, మనం చేసినటువంటి ఆత్మగౌరవ పోరాటంలో ప్రతి సందర్భంలో ఈ ఒక్క జయంతి సందర్భమే కాకుండా శివాజీ మహారాజ్ గారిని అన్ని సందర్భాల్లో కూడా మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఈ కులాల వ్యవస్థ, మనువాదం, మనధర్మశాస్త్రం, పెద్ద పెద్ద పదాలు వాళ్ళు ఎందుకు కల్పించారో, ఏం చేసారో, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఎవరు ఎక్కడ ఉన్నారు, మేమైతే అనుకోవడం సరే మీరు పుట్టడం అగ్రవర్ణంలో పుట్టచ్చు, దానికి మాకు ఒక లింకు చేయొచ్చు, వైశ్యులు అగ్రవర్ణం. కానీ మరి అగ్రవర్ణంలో ఉన్నటువంటి మా పేదలు దాదాపుగా 85% పేదలు ఉన్నారు. రీసెంట్గా జరిగిన పరిణామాలతోటే పరిచయమైనటువంటి దాంట్లో అన్న దినకర్ సింగ్ కావచ్చు, శ్యామ్ కావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమం నుండి పనిచేస్తున్నప్పుడు మా పృథ్వీ కానీ, నేను కానీ, రాఘవాచార్య గారి కార్మిక సంఘాల పక్షాన మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నుండి చాలా కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తాం. ఒక దశ దిశ కార్యక్రమంతో పాలమూరు అధ్యయనకు ఎంత మంచి పేరు వచ్చిందో, ఆ కార్యక్రమం ద్వారా తెలంగాణ సమాజం మొత్తం ఒకటి ఏకం కావడానికి చేసినటువంటి కృషి ఏదైతుందో, దాంట్లో భాగంగానే మార్వాడి ఉద్యమానికి కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణలో ఉన్నటువంటి పౌర సమాజం మొత్తం కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన దాంట్లో 2-3 సంఘటనలు జరిగాయి. దాంట్లో భాగంగానే నేను ఒక వైశ్య కమ్యూనిటీగా గతంలో ఒక చర్చ వచ్చినప్పుడు, పెద్దలు కంచాయలయ్య గారు ఒక చర్చ తీసుకొచ్చినప్పుడు, అప్పటికెళ్ళి వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాల మీద మేము వైశ్య వికాస వేదిక నుండి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అగ్రవర్ణంలో పుట్టినంత మాత్రాన మిగతా కులాల గురించి మాట్లాడద్దు, లేకపోతే మిగతా సమాజం నుండి మమ్మల్ని వైశ్యులని పర్టికులర్గా రాజకీయ పరంగా అస్పృశ్యతకు గురైనటువంటి నేపథ్యం ఉంది. 2 అంశాల మీద ఐలయ్య గారిని అడిగినాను. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో కంచాలయ్య గారి పుస్తకాలు చాలా చదివాను, చాలా మంది పుస్తకాలు చదివాను. దాంతోపాటు ఐలయ్య గారితో కూడా వ్యక్తిగతంగా నాకు మంచి అభిమానం కూడా నా మీద ఉంటుంటారు. ఆ నేపథ్యంలో ఆ పుస్తకంలో ఉన్న టైటిల్ ఒకటి మాత్రం అభ్యంతరకరంగా ఉండే, కోమటోళ్ళు స్మగ్లర్లు, అంటే దానికి కౌంటర్లు మేము రాష్ట్రం వైశ్యులు సామాజిక సేవకులు అని రాష్ట్రం. సరే, సమాజం పట్ల మాకు కొంత గౌరవం ఉన్నది, సమాజంలో మా మీద ఒక ముద్ర కూడా ఉండొచ్చు, దోపిడీ వర్గం అని చెప్పి ముద్ర కూడా ఉండొచ్చు. కానీ మేము లాభాపేక్ష కోసం చేసినవి తప్ప ఎక్కడ వనరుల దోపిడో, ఇంకే రకమైనటువంటి దోపిడీ అయితే మాకు లేదు. సరే, అన్ని రకాలుగా వచ్చినప్పుడు బ్రాహ్మణత్వం మీద కావచ్చు, బ్రాహ్మణిజం మీద కావచ్చు, బ్రాహ్మణులను మనం టార్గెట్ చేసే దాంట్లో మరి మమ్మల్ని ఎందుకు పట్టుకొస్తారో తెలియదు. కానీ కల్చర్ని కాపాడే దాంట్లో ఇప్పుడున్నటువంటి సొసైటీలో ప్రతి సందర్భంలో బడున్నా గుడున్నా మా వైశ్యులమైతే మేము అండగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మేము ఉన్నాం. సరే, వ్యాపార రంగాలకు వస్తే మా మీద జరుగుతున్నటువంటి దాడి భయంకరమైనటువంటి ఈ దక్షిణాది ఉత్తరాది వచ్చినప్పుడు
ఐలే గారిని ఆ రోజు అడిగినాం, సార్ మరి మీరు మాట్లాడినటువంటి అంశం ఏదైతుందో మరి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వైశ్యుల మీదన దక్షిణ భారతదేశంకు సంబంధించినటువంటి వైశ్యుల మీద అన్నప్పుడు అక్కడ కొంత చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన మాట్లాడేది మార్వాడీస్ మీదనే మాట్లాడారు. డైరెక్ట్ మార్వాడి అనే పదం మాట్లాడుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు వాళ్ళ మీదనే జరిగినటువంటి అంశాన్ని తీసుకొచ్చింది తప్ప ఏ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో మాలో బాగా డబ్బున్నటువంటి నాయకులు ఏళ్ళ మీద ఒకరిద్దరు వస్తారేమో అని ఇంకెక్కడ లేరు. బీద బిక్కి వ్యాపారం చేసుకున్నటువంటి నాయకత్వం లేమి ఉన్నది. కానీ వ్యాపార పరంగా అందరితోటి కలిసి ఒక వరుసలు పెట్టుకుని మాట్లాడేటువంటి భాషతోటి కలిగి ఉన్నటువంటి సమాజమే మా వైశ్య సమాజం తప్ప వేరే కాదు. ఇందులో మేము ఎవరికి కూడా ఇక్కడ పోటీ కాదు. వారి యొక్క ఆస్తి పంచాయతీ కావచ్చు, ఎక్కడైనా చిల్లర పంచాయతీలు ఎక్కడైనా ఉంటే దాన్ని మైక్రో లెవెల్ చూసి భూతత్వాలు పెట్టి చూపించేటువంటి ఒకరిద్దరు ఎవరైనా చేస్తే ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాకు ఎక్కలేదు. ఈ వనరుల పరిరక్షణ అంశం మీదనే మాట్లాడాలి. మనము డైరెక్ట్ మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని తీసుకొస్తే ప్రభుత్వం డెఫినెట్గా ఎక్కడో దగ్గర మనని ప్రెడిక్ట్ చేస్తారని అన్నప్పుడు సీరన్నతో మాట్లాడడం జరిగింది. అట్లనే రాఘవచార్యులు కూడా ఏమనంటే మనం వనరుల అంశాన్ని తీసుకొచ్చి మన వనరులు ఎట్లా కొలగొట్టుకుపోతున్నారు, ఏం చేస్తున్నారు. ఆ రోజు నుండే స్వతంత్రం రాకముందు నుండే ఈ చర్చ ఉన్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 75 సంవత్సరాలైన ఆధిపత్య పోరు అనేది జరుగుతున్నమాట వాస్తవం. మరి ఇట్లనే జరుగుతుండకపోతే తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమే జరిగినటువంటి ఆత్మగౌరవ నినాదం. ఆ ఆత్మగౌరవ నినాదం మన రాష్ట్రాన్ని స్వరాజ్యాన్ని చెప్పినటువంటి నేపథ్యంలో మన రాష్ట్రాన్ని మనం సంపాదించుకొని మనమే పరిపాలకులు ఉండాలన్నప్పుడు మళ్ళీ అదే లెక్కేసుకుంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తర్వాత కూడా మరి 10 సంవత్సరాలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన కావచ్చు, 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ అదే ఎక్కడున్న బొంగలి ఎక్కడనే ఉన్నది. మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే సరే మనం కూడా పాలకులుగా బహుజనులే ఉండాలి, బహుజన రాజ్యాధికారులు వస్తే తప్ప ఈ రాజ్యానికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు మేలు జరిగే అంశం ఎక్కడ కనిపిస్తలేదు. మళ్ళీ అగ్రవర్ణాలని చెప్పుకున్నటువంటి ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఆ ఆధిపత్య కులాలే మళ్ళీ కూడా అనగానే ఉన్న వర్గాలని తొక్కబడుతున్నాయని చెప్పి దాని మీద కూడా మనం చర్చ తీసుకొస్తున్నాం. అది వాస్తవమే. మెజార్టీ పీపుల్ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా, స్వతంత్ర సంగ్రామాలు పనిచేసినా బహుజనులు ఎక్కువ శాతం పాల్గొన్నమాట వాస్తవమే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ నాయకత్వానికి వచ్చినప్పుడు వివిధ రకాల్లో వివిధ ప్రదేశాల్లో అగ్రవర్ణం చెప్పుకున్నటువంటి కొంతమంది నాయకులు ఎవరుతున్నారో మళ్ళీ అక్కడికి వస్తే ఎక్కడ పరిపాలనలో వాళ్ళే ముందుంటారు. ఆ ముందు వరుసలు ఉంటే మరి మేము అగ్రవర్ణం చెప్పుకున్నప్పుడు మేము మాత్రం అధమవర్గంలో ఉన్నాం తప్ప మేము ఎక్కడ కూడా రాజకీయ పరంగా అగ్రవర్ణంలో లేవు. దానికి కూడా ఒకవేళ మనం తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ చూసినా, పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకున్న 2 అంశాలు నడుస్తున్నాయి. బహుశా పెద్దలందరూ కూడా గమనించాలి. ఏమి పరిపాలన నడుస్తలేదు. 2 కులాలు రెడ్డి వెలమ లేకపోతే అక్కడ కమ్మగాపు రెడ్డి తప్ప ఈ తప్ప రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిపాలన కావచ్చు, ఏ రకమైనటువంటి సంక్షేమం గురించి మాట్లాడేటువంటి అంశాలే లేవు. మొత్తం ఆ కుల వ్యవస్థ చుట్టూ వాళ్ళ ఇళ్ళ చుట్టే, వాళ్ళ పరిపాలన చుట్టే, వాళ్ళ ఇంటి సమస్యల మీదనే మాట్లాడుతున్నారు తప్ప వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానివ్వండి అసలు ఏం జరుగుతుంది అనేది లేదు. అంటే దాని మీద జరుగుతున్నప్పుడు ఒక అంశాన్ని మనం లేవనెత్తుకొని తీసుకొని వచ్చి మార్వాడి గోప్యాక్ అనే అంశాన్ని తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ ఒకటేసారి దాడి జరిగే దాంట్లో ప్రభుత్వాలు వారు కొత్తాసు పలికే విధంగా ప్రభుత్వాలు నిర్బంధానికి దారితీస్తుంది. దానికి 2-3 సందర్భాలు చూస్తాం మనం. ఎవరెక్కడ మాట్లాడినాం, ఒకవేళ లేకపోతే ఇంతకుముందు చెప్పినటువంటి సీనానే చెప్పాడు ఒక ఛానల్ పర్టికులర్ గా నాకు తెలిసి భారత్ టుడే అనుకుంటా. భారత్ టుడే మాత్రం బాగా బోల్డ్ చేసింది. మేమేమంటే మా దగ్గర వీక్లీ న్యూస్ ఉన్నది, మాకు ఎలాంటి ఇబ్బంది లేవు, స్పష్టంగా చూపించే దాంట్లో మేము కీలకంగా ఉంటాం. మాకు ఏ పార్టీలు ఏ రంగులు, పచ్చ రంగు లేదు, తెల్ల రంగు లేదు, ఎర్ర రంగు లేదు, మానవ రంగు ఉన్నది తప్ప మాకు వేరేటువంటి అంశాలు దాని మీదనే పనిచేస్తున్నాం. ఆడ జరిగిన దాంట్లో షాప్ మీద కావచ్చు, పృథ్వీని అర్ధాంతరంగా అరెస్ట్ చెప్పినప్పుడు కావచ్చు, ప్రప్రదంగా ఎల్పీ నగర్లో అద్భుతమైనటువంటి ర్యాలీ తీసిన తర్వాత మళ్ళీ మా మీద ఒక అటాక్ స్టార్ట్ అయింది. అంటే డైరెక్ట్ అటాక్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కానీ మనకు ఉన్నటువంటి అంశాలను ఎక్కడికక్కడికి కట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకమై చేసి ఎక్కడ కూడా ముఖంలో ధైర్యం ఉంటున్నాం. మాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే సమాజంలో 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యోగం కీలకంగా పనిచేస్తాం. దాని తర్వాత 12 ఏళ్ళు ఇస్తున్నాం.
జీవితం 58 సంవత్సరాలకు వస్తే 26 సంవత్సరాలకు వెళ్ళి ప్రజాక్షేత్రంలో కార్మిక పక్షపాతికి ఉన్నాం, బహుజనుల పక్షపాతికి ఉన్నాం, బహుజనులందరితో కలిసే ఉన్నాం తప్ప మేము రాజ్యాధికారంలో ఎక్కడో పైన కూర్చొని పనిచేస్తలేము. అట్టడుగున స్థాయి నుండి వచ్చినాము, కార్మిక లోకం కోసం పనిచేస్తున్నాం, ప్రజలతో మమేకమై పనిచేస్తున్నట్టు దానిలో ముందున్నాం. దానికోసమే ప్రజా సంఘాలు ఎన్నున్నా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ప్రజా సంఘాల తరఫున మాట్లాడడం కోసం మేము ఉంటాం. మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సీనియర్లకు చెప్పినాం. దాని విషయంలో వీసీకే పార్టీ, సరే వీసీకే పార్టీ గురించి రకరకాల అభిప్రాయాలు ప్రజలు ఉండొచ్చు. ఒక్కొక్క పార్టీ మీద ఒక అభిప్రాయం ఉంటే కక్ష కూడా మా కమ్యూనిటీలో కూడా నువ్వేదేమో లేకపోతే పంచాయతీ పెడుతున్నావు, మారవాడితో కలిసి ఉండాలని. మాకు ఇయ్యం పొత్తు లేదు, కయ్యం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, మారవాడికి మాకు ఎలాంటి పొత్తు లేవు. మేము వాసవి కన్యకా పరమేశ్వర దేవతను నమ్ముతాము, మా కులదేవత అని చెప్తాం, వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు వాడు హిందూ మతం కూడా కాదు, మారవాడు వాడు జైన మతం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 తెలంగాణ భవన్ పక్కన అగ్రసేన్ మహారాజ్ అని ఒక విగ్రహం పెట్టు. 5000 సంవత్సరాల కింద అగ్రసేన్ మహారాజ్ అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ తోటి ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ విగ్రహానికి గిరీశన్ గారు తీసుకొచ్చి పెట్టి మహారాజులు అగ్రసేన్ మహారాజులు మేమే రాజులం అని చెప్పే విధంగా మనకు తెలియకుండానే మన జోళ్ళు పట్టుకొని పోయి దాన్ని మన మీద ఇంపోజ్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేసుకున్నాం. ఇప్పుడు మార్వాడిలో తెగలు వ్యాపారం ఉన్నాయి. ఇంకొక అంశం కూడా మాట్లాడుతూ మనం పోయి గుజరాత్లో బతకలేమా, అమెరికాలో బతకలేమా అని చెప్పినప్పుడు మనం పొట్ట ఓటు కోసం వచ్చినతో మనకు పంచాయతీ లేదు, పొట్ట ఒడ్డేతో పంచాయతీ. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి త్రిపులార్ బాధ్యత తీసుకుంటే రేపటికి రాబోయేటువంటి 4th సిటీ తీసుకున్నా త్రిపులార్ చుట్టూ జరిగినటువంటి మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా అంతా మార్వాడోళ్ళ చేతులు ఉంది. ఈ రోజు ఏ వైశ్యం చేతులు, తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యం చేతిలో ఏ వ్యాపారం లేదు. పోనీ వైశ్యులే కాకుండా వైశ్యేతరులు చేసేటువంటి వ్యాపారం కూడా ఎవ్వరు మన దగ్గర ఉన్నటువంటి మన చేతిలో లేదు. ఈరోజు మార్పులు తీసుకున్నా, ఎలక్ట్రిసిటీ తీసుకున్నా, ఫార్మా తీసుకున్నా, శానిటైజర్ తీసుకున్నా, సిమెంట్ తీసుకున్నా, స్టీల్ తీసుకున్నా అన్ని మన చేతుల్లో ఉన్నాయి. ఈరోజు ప్రతిదీ మనం పుట్టిన గాలి నుండి మొదలు పెడితే ఈ మాట్లాడేటువంటి మైక్ కూడా వాన్ చేతుల్లో ఉన్నది. అవన్నీ కూడా డూప్లికేట్ తయారు చేసేది కూడా వాడే, పన్నులు ఎగ్గొట్టేది వాడే, మనకు పరోక్షంగా కూడా పన్నులు ఎగ్గొట్టుకుంటూ లాభాపేక్షతో పనిచేసేటువంటి వ్యవస్థని రూపొందించిన దాంట్లో వాళ్ళు కీలకంగా ఉన్నారు తప్ప మన వాళ్ళు ఎవరు లేరు. మనం ఆవేశం వస్తే తట్టుకోలేము, ఆవేశాన్ని వివిధ రూపాల ప్రదర్శిస్తాం. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని మనం చేసేటువంటి కార్యాచరణ ఏదైతుందో నిక్కచ్చిగా కార్యాచరణ చేస్తే రేపు రాబోయేటువంటి పరిశ్రమలు వెళ్తున్నాం. ఇప్పుడు పెట్టేటువంటి పరిశ్రమలు ఉండొచ్చు. మన ప్రాంత వాసుల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు లోకల్ అనే దాని మీద మనం కొట్లాడి కనీసం దాని కనుక మనం నెరవేర్చుకోగలిగితే మార్వాడి ఉద్యమాన్ని, అంటే ఆ గోబ్యాక్ ఉద్యమాన్ని కొంత వరకు మనం సక్సెస్ చేసుకున్నాం. మన పిల్లల కోసం ఈరోజు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మన తెలంగాణ మూవ్మెంట్ తీసుకుందే ఉద్యోగాల విషయంలో తీసుకున్నాం, నిధులు నియామకాలు తీసుకున్నాం. నియామకాలు ఎట్లా జరగలేదు, అది జగమెరిగిన సత్యం. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, తెలంగాణ ఉద్యమకాన్ని ఉన్నా, కానీ వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగ కల్పన లేదు. కనీసం ప్రైవేటైజేషన్ దాంట్లో మాత్రం ఇప్పుడు పెట్టేటువంటి ఇండస్ట్రీస్ మీద మనం మన ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రజాపాలన చెప్తున్నటువంటి నేపథ్యంలో గతంలో చెప్పినటువంటి వాగ్దానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలు కూడా నెరవేర్చలేవు. 2 సంవత్సరాల కాలయాపనైంది. పరోక్షంగా మరి వ్యాపారాల రంగానికి విస్తీర్ణమయ్యే దాంట్లో, నలుగురు వ్యాపారాన్ని విస్తరింపజేసే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నప్పుడు అక్కడ జరిగే దాంట్లో మాత్రం తప్పకుండా తెలంగాణ పౌర సమాజం మేల్కొనాలి. తెలంగాణ పౌరులకు ఆ ఉద్యోగ నియామకాల్లో మన వాటా, మన ప్రాంత వాటాని దక్కించుకున్న దాంట్లో మన యొక్క తెలంగాణ వనరుల పరిరక్షణ ఈ అంశంతో పోతుంది. కాబట్టి మనందరం కూడా దానికోసం పనిచేద్దాం. దాని తర్వాత ఎవరి కులం పంచాయతీ ఉంటే ఆ కులం పంచాయతీ మాట్లాడదాం. ఆ కులం పంచాయతీ మాట్లాడతలే మనం. ఇక ఒక పక్కనేమో కులరహిత సమాజం కావాలని చెప్పి మన ప్రభుత్వమే చెప్తుంది. కానీ కులం కార్పొరేషన్ ఇచ్చుకుంటూ కులాన్ని ప్రేరేపించే దాంట్లో మళ్ళీ కీలకంగా ఉండి మనకే మనకు పంచాయతీ పెడుతుంది. దయచేసి మనం వాళ్ళ ట్రాప్ లో పడాల్సినటువంటి పని లేదు. మనం కనుక నిజాయితీగా కనుక పని చేస్తే మనకున్న లక్ష్యం ఒకటే, మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, మన వనరులను కొల్లగొట్టుకుపోయేటువంటి బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకొక విషయం, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని 2% ఫండ్ ఉంటుంది. దాంట్లో మీద అది కూడా ఏం చేస్తున్నారంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరైతే ఉందో ఇండస్ట్రియలిస్ట్ వాడు కూడా మళ్ళీ ఒక సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టుకొని ఆ డబ్బులు కూడా వాడు తీసుకుంటున్నారు తప్ప ఎక్కడ లేదు. మనకు హక్కులు ఉన్నాయి, చాలా హక్కులు ఉన్నాయి. ఇంతకుముందు సోదరుడు మాట్లాడి స్కైలాబ్ మాట్లాడినప్పుడు స్కైలాబ్ మాట్లాడినప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ దాంట్లో కూడా మనం కీలకంగా పనిచేయాలి. ఇవాళ హైదరాబాద్ చుట్టూలో కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి. మన బళ్ళు లేవు, మన పాఠశాలలు లేవు, మన బడికి పోయేటువంటి పరిస్థితి కూడా లేదు.
ఆ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితులే దాని మీద కూడా మనం డిమాండ్ చేయాల్సినటువంటి బేసిక్ గా యూత్ మరి దాని మీద డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మరి అనిల్ విసిగా పార్టీ యూత్ అధ్యక్షులు ఏ రకంగా తీసుకుపోతాడో చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దానికి మేము ప్రయాసంగా మా టీఎఫ్ నుండి ఇవ్వచ్చు పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలుపుతాం. ఇదే అంశాలు చెప్పడంలో మరి మనం తీసుకునేటువంటి కార్యాచరణ ఒకటి రూపొందించి మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే మేధావులు తెలంగాణ కోసం పనిచేసినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులందరూ కూడా ఒకసారి మనం కలిసి మళ్ళీ ఒక కార్యాచరణ రూపొందించే దిశగా మరి సీనన్న కావచ్చు, పృథ్వీ కావచ్చు, విఠల్ కావచ్చు, రాఘవాచార్య కావచ్చు మీరందరూ కూర్చొని ఒక కార్యాచరణ ప్రకటిస్తే మాత్రం తప్పకుండా రేపు రాబోయే 2-3 నెలల్లో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ 3 కార్పొరేషన్ల పంచాయతీ ఏదో ఉంది కాబట్టి కనీసం మనకు ఒక అవకాశం వస్తుంది. నిరుద్యోగ యువత ఈరోజు పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుండి పట్టణాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రేపు రాబోయే కాలంలో ఎవరు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. మళ్ళీ ఒకసారి హైదరాబాద్ లో కూలీలుగా వలస జీవులుగా పనిచేయాల్సినటువంటి దుస్థితి వచ్చే విధంగా ఈరోజు త్రిపుల వ్యవస్థీకరణ జరుగుతున్నది. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని మీద మరి ఒకసారి చర్చ పెట్టి మళ్ళీ ఒకసారి అంటే కళాకారులు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, మనం చేసేటువంటి పని పూర్తి స్థాయిలో సమాజానికి కనీసం మనం ఎక్కడో దగ్గర ఎడ్యుకేట్ కనుక చేయకపోతే మనకు తెలిసి మనము దాన్ని ఆ వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి విసికే పార్టీ వారికి మరియు ప్రజా సంఘ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం అందుతూ జై తెలంగాణ. తెలంగాణ వనరుల పరిరక్షణ. తెలంగాణ వనరులు ఎవరి చేతులలో ఉన్నాయి? నేను చెప్తున్నా తెలంగాణ కోమాలో ఉన్నది, లేకపోతే ఇక లాస్ట్ స్టేజ్ లో ఉన్నది తెలంగాణ. వెంటిలేటర్ మీద ఉన్న తెలంగాణ పబ్లిక్ మొత్తం ఛానల్ ఎవరిదో పోయి జర పెట్టు మీరు పక్క అది ఎవరిదో కానీ పెట్టు ఈ విషయం జనానికి తెలవాలి. తెలంగాణ వెంటిలేటర్ మీద ఉన్నది. ఇప్పుడు కనుక తెలంగాణ యువతరం కనుక సోయికి రాకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. బరాబర్ చెప్తున్నాను, సర్వనాశనం అయిపోతుంది. మనం పంచాయతీలు పెట్టుకుని కులాలు గిలాలు అది ఇదని చెప్పి మతాలు అని చెప్పి నానా రభస చేసి ఎవ్వరి పాపం వాడు కట్టుకుంటున్నాడు. అసలు సంగతి అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఎంతనే నువ్వు చెప్పి ఇంతకుముందు మా శంకరాన్న చెప్పిండు 60% మన భూమి 60% భూమి ఎవరి చేతులలో ఉన్నది? మార్వాడీల చేతులలో ఉన్నది. నేను వాస్తవంగా చెప్తున్నా తెలంగాణ మూమెంట్ అప్పుడు తిరిగేటప్పుడు ఎంతసేపు ఉద్యోగాలు, మన చదువులు, మన బడులు, మన సాహిత్యము, మన సంస్కృతి, మన కట్టుబాట్లు, మన ఆచారాలు వీటి మీద దెబ్బతీస్తున్నారు. మనల్ని సినిమా రంగాలకు రాణిస్తలేరు. అదని అస్సలు పెద్ద దయ్యం తెలంగాణకి ఇప్పుడు ఏం పట్టిందంటే మన భూములు, మన అస్తిత్వం కోల్పోయేటువంటి ప్రమాదం రేపు తెలంగాణకు జరగబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. జరిగింది 60% పైన. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు అందుకేనంటున్నా కోమాలో ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ లేకపోతే కథం అది కూడా క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు హైదరాబాద్ మీద కన్నేసినారు. యువతరం తెలంగాణ గుర్తుపెట్టుకుని హైదరాబాద్ మీద వాళ్ళ కన్నేసినారు. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ రూపంలో యూనియన్ టెరిటరీ చేయబోతున్నారు. దాని మీద చాలా సీరియస్ గా నడుస్తున్నాయి, పావులు కలుపుతున్నారు, మనల్ని బిచ్చగాళ్ళని చేస్తున్నారు. మనం బయటి ప్రాంతాల్లో పోయి బిచ్చ పడుకోవాలి తెలంగాణలో సోయికి రాకుంటే. దీనికి ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకత్వం వాళ్లకు బానిసలై కూర్చున్నారు. ఎవరికి తెలంగాణ మీద ప్రేమ లేదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఏ బీజేపీ ఎవరైనా కానీ ఎవరికైనా కానీ ఆల్ పార్టీస్ హెడ్స్ మొత్తం వాళ్ళ చేతులు ఉన్నారు. ఇది నేను మార్వాడి ఉద్యమం తర్వాత నువ్వు కనబడక నాకు నువ్వు కదుపుతావు అనిపిస్తుంది. జర పక్కకు పెట్టు, నువ్వు ఆపుతున్నావు అని అనిపిస్తుంది. గడికొస్తారు దాన్ని మొత్తం మన రాజకీయ నాయకత్వం మొత్తము ఏమైపోయింది? కేసీఆర్ కు తెలంగాణ పోవాలని ఉంటుందా అని చెప్పి అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే గొంతుల దాకా కేసులతోటి అవినీతితోటి ఇరుక్కపోయినారు. ఎన్నడూ జైలు పాలవుతారో అనేది ఢిల్లీలోడు అది చూపించి బెదిరిస్తున్నారు వాళ్ళని. బిడ్డను ఆల్రెడీ ఒకసారి తిహార్ జైలు పంపించి వచ్చింది కదా. ఇప్పుడు నువ్వేనా నాయన అంటే నువ్వు ఏదైనా చేసుకో, నేనైతే జైలు పోనంటాడు కేసీఆర్ పోనంటాడు, కేటీఆర్ పోనంటాడు, హరీష్ రావు పోనంటాడు. వాళ్ళ కుటుంబం ఎవరు సంతోషం ఎవరు పోయటానికి అడిగలేరు. సేమ్ అట్లనే ఇలా రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసున్నది. అందులో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో ఒక కేసులో ఉన్నారు. వాళ్ళందరూ ఇంట్లో గుప్పడ పెట్టుకుని కూర్చున్నారు. సేమ్ బీజేపీ కూడా సేమ్ అదే పర్సన్. బీజేపీ లీడర్స్ బీజేపీ వర్క్ చేయాల్సిన ఆలోచన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ చేసేది ఏం లేదు. ఇక్కడ జరిగేది మనం ఒకటే. నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ మరి దీన్ని ఎట్లా కాపాడుకోవాలి? మన జనానికి ఇప్పుడు ఊర్లలో పోతే మొన్నటిదాకా ఆ ఉద్యోగం అన్నా ఇప్పుడు ఇంకో ఉద్యోగం మొదలు పెడతాం. ఎంతసేపు ఇదే నా కథ. అరే చాలా తెలంగాణ
తెలంగాణ అనే పదం రేపు పొద్దుగాల ఉన్నది. ఇది ఇన్వెంటరీ అయిన తర్వాత హైదరాబాద్ ని ఇన్వెంటరీ చేస్తారు. మిగతా తెలంగాణ ప్రాంతం మొత్తం బిచ్చగాళ్ళమై కాబోతున్నాము. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, అందరం అన్నట్టు కావాలి. ఇక్కడ ఏం చేయాలి, మనం మార్వాడి బైకాట్ అంటే మస్తు తిరిగినాం. సీనన్న కూడా చెప్పాం, మేము వరంగల్లకు ఇడికెళ్ళాడి పోతే మేము ఇడికెళ్ళాడి పోయేటాక అక్కడ ఉన్న బోర్డు తీకేసిర్రు. ఏది క్లోజ్ డోర్స్ మీటింగ్ నేను చెప్తున్నా. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నా, ఇది ప్రజాప్రభుత్వం కానే కాదు, సవాలే లేదు. కేసీఆర్ ఎంతైతే నియంతృత్వంగా ఉండేనో, ఏ భూస్వామ్య దురలు గడిలో పాలన అన్నాడో అదే పాలన ఈయన కూడా గదే చేసిండు. ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని గొంతుల మీద పెట్టి బూట్ కాలుతో, ఇనుప బూట్ కాలుతో నలుపుతున్నాడు ఈయన కూడా. అరే హాల్ మీటింగ్ పెట్టుకుంటే ఏమవుతుందిరా నాయన? సత్తనా, నేను చాలా మన వర్తక సంఘాలతో కొంతమంది మాట్లాడుతున్నారు, పృథ్వీరాజ్ ఏంది మళ్ళీ ఈ మార్వాడి మూవ్మెంట్ గురించి ఎక్కువ మాట్లాడతలేడు ఏందని. నేను ఎంతో మందితోటి నల్గొండలో సెల్ ఫోన్లతోటి దాదాపు ఒక 3-4 సార్లు ఒక దగ్గర ఉన్న అడ్వకేట్లతో కూడా ఫోన్ చేస్తే మొదలేమో జూబిలెంట్కి వచ్చారు. అన్న మాకు మా మంత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మా ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, మేము ఇళ్ళకి వెళ్ళి బయటకు వస్తే తెల్లారి నుంచి నీ మీద ఏదో రేట్ చేపించి నేను లోపల చూస్తాం అంటున్నారు. ఏ ప్రాంతం ఎక్కడ పోయినా కానీ నేను చాలా జాగ్రత్త చాలా మందితో మాట్లాడినా లాస్ట్కి ఇది ఇట్లా కాదు, ఇక దీని ఇట్లా కాదు. నేనేం చెప్పినా అంటే, అరే అట్లా కాదు భయ్, మేము వచ్చి చెప్తాం, మనలో కూడా ఒక్క దుకాణం ఉంటే వాళ్ళ దగ్గరనే కొనమని చెప్తాం. అన్న చెప్పిండు మొత్తము అంత దందాలు మొత్తం మన కోటల చేతుల్లో ఏం దందాలు లేవు, మన పద్మశాలి చేతుల్లో దందాలు లేవు, మన స్వర్ణకారుల చేతుల్లో ఏ దందాలు లేవు, మొత్తం ఉన్నాయని వాళ్ళ చేతులు ఉన్నాయి. వాడు డిస్ట్రిబ్యూటర్ వాడే, మ్యానుఫ్యాక్చరర్ వాడే, ఇక్కడ లోకల్ అక్కడ అరాకర ఒకరికి ఉంటే వాళ్ళ మీద మన ప్రతాపం చూపిస్తున్నారు మనోళ్ళు. ఇక నేనైతే డిసైడ్ చేసుకున్నాను. నేను మీకు ఎందుకు చెప్పినా అంటే, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ కుల సంఘాలు కావచ్చు, వాళ్ళ సంస్థలు కావచ్చు, వాళ్ళ రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అంటే ఉన్న రాజకీయ వ్యవస్థ ఏముండదు, కానీ జనాల కింద ఉన్నటువంటి వాళ్ళకి నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే, మార్వాడి వల్ల ఉత్తర హిందుస్థాన్ కు సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళు పనిచేయాలి, ఇది ఒకటే పరిష్కార మార్గం చెప్పదలుచుకున్నాను. నేను ఓపెన్ గా చెప్తాం, మనం మొత్తం ఓపెన్ గా చెప్తాం. ఇలా ఏ బైకాట్, మార్వాడి వస్తువులను బైకాట్ అన్నారే, పొద్దుగా ఇస్తావో నువ్వు ఎల్లుండి ఇస్తావో, నువ్వు యాడ మీటింగ్ పెట్టాడా నేను బంద్ చేసి చెప్తున్నా. నేను గోకుల్ చాటు నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఇల్లు ఆ పక్కకే ఉంటుంది కోటి. నా చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టంగా తింటా అంటే, తిండి తినకుండా పోయి ఆడ పోయి గోకుల్ చాటు తినేది. కానీ మొన్నటి నుంచి వాడు ఓన్లీ క్యాస్ట్ అన్న తర్వాత మార్వాడి మూవ్మెంట్ లో మనం తిరిగినప్పుడు మనకు జరిగినటువంటి అనుభవాలు కావచ్చు, తర్వాత అసలు తెలంగాణ స్టాటిస్టిక్స్ అంతా చూసిన తర్వాత అమ్మో అసలు పెద్ద శత్రువు, వీడు అసలు శత్రువు ఇక్కడ ఉందని చెప్పి బంద్ చేసి పడేసినాం. మనం బంద్ చేయాలి, లేకుండా కాదు. ఇప్పుడు ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ అంటే ఇక మనని గద్దె లెక్క పట్టుకొని కూర్చుంటారు, నువ్వు చేస్తావు, అది జరగని పని. నువ్వు తినకుంటుంటే అయిపోయా. క్రీమ్ స్టోర్ ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం, మా ఇవ్వలేక ఊకే చెప్తా, నువ్వు వారానికి 3 సార్లు తింటావు, నువ్వు గొంతు కూడా కొట్టుకుంటావు, అట్లా చెప్తుండే. క్రీమ్ స్టోర్ ఐస్ క్రీమ్ బంద్ చేసి పడేసినాం. నేను ఏ దుకాణం పోయినా ఛాయ్ కూడా తాగుతలేము, సమోసాలు తింటలేము. మొన్న మేము ఆంధ్ర కాడికి పోతే వాడు సమోసాలను జిలేబీ పట్టుకొచ్చింది, అది బన్ ఇష్యూ. నేను చెప్తా లాస్ట్ కు యాడికెళ్ళి తెచ్చినావు అంటే, అన్న రాజస్థాన్ లో పెట్టినాను, అవసరం లేదు తినా అని చెప్పిన. అదే ఏ క్యాబ్ అయ్యా అంటుండు, ప్యాస్ అయ్యేది తుమ్హారా ఘర్ మే సే పానీ దో, చాయ్ తినకు మరి మగర్ పానీ దో, నీళ్ళు తాగిపోతా కానీ నీ బండ్లు తినిపోతా కానీ వాడిని మాత్రం సమోసా తినా, జిలేబీ తిన్నాను. ఉట్టి సమోసా నేను ఉట్టి అయోగా సమోసా ఛాయ్ అని గవాలతో ఏంది పోయి అని మీకు పంచాయతీ ఉండొచ్చు, కానీ ఏమంటున్నారు అంటే వాళ్ళు ఒక వ్యూహంతో వస్తున్నాడు ఇక్కడికి. వాడు ఉట్టి జిలేబీలు వానికి ఇన్వెస్ట్మెంట్ వస్తున్నది ఇక్కడ, వాడు వ్యూహాత్మకంగా వస్తున్నట్టు బండే చూపిస్తున్నాడు. కానీ వాడు వచ్చి ఇలా 60%, 65% ఇక్కడ భూములు కొన్నాడంటే ఎవరి పైసలు కాదు, మన పైసలు. వాడు ఆడికెళ్ళి తీసుకొచ్చి కొంటేనే వాడు ఇక్కడ మన దగ్గర దోపిడీ చేసి మన జేబులో కత్తెర పెట్టి చేస్తున్నాడు. మన కోటోళ్ళందరూ మన సంఘాలన్నీ నాశనం అయిపోయినాయి మొత్తం. వీళ్ళుంటే అట్లుండకు, ఏదో వెనకాల చెప్తే ఇనేది తరాజు కింద చింతపండు అని, చింతపండుగా తరాజు ఎత్తుకపోతున్నాడు, వాడు ఇల్లు ఎత్తుకపోయిండు, భూమి ఎత్తుకపోయిండు, లాస్ట్ మన నాగం చేసి పడేస్తారు. అది ఊర్లలో సామెత చెప్తున్నా నేను. ఎవరు తెలంగాణకు నిజమైన శత్రువులు ఎవరంటే ఉత్తర హిందుస్థాన్. ఇంకోటి చెప్తా నేను మీకు, ఇక్కడ రేపు తెలంగాణ రాజకీయాల మీద కంప్లీట్ శాసనం చేసేటువంటి, కంప్లీట్ ఆధిపత్యం చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఏ మండలంలోనే మీరు తెలంగాణలో కొద్దిగా అటు ఉండొచ్చు, 24 గంటల లోపల నేను ఎక్కువ టైం చెప్తున్నా, వానికి గ్రామంలో ఏదైనా ఒక మండలి హెడ్క్వార్టర్లో 10 కోట్ల రూపాయలు కావాలంటే క్యాష్ ఇట్లా ఎవరి ఇంటికంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోయే స్టేజ్ ఉన్నది. ఎక్కడికో గుజరాత్కి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసేది మొత్తం ఇల్లీగల్ దందా. నేను 100 వేదికల మీద చెప్తా, ఇల్లీగల్ దందాల పర్సెంటేజ్లు ముఖ్యమంత్రి కాడికి మొదలు పెడితే, ఆపోజిషన్ లీడర్ల కాడికి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ముడుతున్నాయి. కాబట్టే ఇలా మన బతుకు కోల్పోతున్నాం. అందుకే ఈ సోయిన ముఖ్యమంత్రి మీకు భూములు నౌకర్లు ఇచ్చేది లేదు, మన లేదు, ఏం లేదు.
వాళ్ళు ఇలా చెప్తున్నాడు, ఏం చెప్తున్నారంటే మీరు 10 ఎకరాలకు లోపల కాదు 10 ఎకరాల పైన ఉంటేనే మీకు ఊరికి మీద ఆధిపత్యం ఉంటుందని చెప్తున్నాడు. చెప్తున్నాడు బహిరంగంగా, అంటే చాలా బహిరంగంగా చెప్తున్నాడు ఆయన. అంటే భూమి వాళ్ళకి కావాలి, ఎందుకు అధికారం వాళ్ళ చేతిలో, వాళ్ళు కూడా ఏముంటారు రేపు కదా, వాళ్ళు కూడా కలాస్ అయిపోతారు వీళ్ళు వచ్చి ఒకసారి పడ్డ తర్వాత. ఇది డేగల్ లెక్క వాళ్ళు వచ్చి చిన్న పిల్లలు కోడి పిల్లల్ని అందుకపోయే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ చూసుకోవాలి మేము కాదు అంటే ఏ ఊరికి పోదాం, ఎక్కడ పోదాం, మన దందాలు గత 50 ఏళ్ల కింద ఎవరి చేతులలో ఉన్న బిజినెస్ లు అన్న, మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న పేరు మీ ఏం సుజాత కాలువ కాదు, ఏదో చైర్మన్ గిరిమన్ ఉంది కదా ఇక్కడ వికారాబాద్, కాలువ సుజాత యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చింది. 50 ఏళ్ల కింద మా దందా ఉండే ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నామని చెప్పి చాలా ఆవేదనతో చెప్పుకుంటూ వచ్చింది. గడికోసారి ఎవరైనా మా మీద పడుతురేందని చెప్పాలి. వాస్తవం 50 ఏళ్ల కింద వాళ్ళ దందా ఎట్లుండే, 50 ఏళ్ల తర్వాత వచ్చిన వాళ్ళు ఎట్లున్నారు, 50 ఏళ్ల కింద ఎన్నో ఏళ్ల నుంచి దందా బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ గత 5-6 ఏళ్ల 10 ఏళ్ల నుంచి వచ్చినటువంటి మార్వాడుల ఆస్తులెన్నో తీద్దాం. మాకు అది బంధు పెట్టింది ఇక్కడ ఆమన్గాల్లో వచ్చారు. మా అన్నకైతే మొత్తం తెలిసి ఉంటుంది, రాఘవాచార్య నాకు. ఆమన్గాల్లో వచ్చారు, మొత్తం కమిటీ అంతా వచ్చింది. వచ్చి కూర్చొని వాళ్ళు చెప్పారు, అన్న ఏంటిదంటే ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, ఇక రాకుండా పోయి అని చెప్పి మేము అందరం తీర్మానం చేసుకున్నాము. మీరు లేవనెత్తిన దానికి దీనికి పెద్ద సంబంధం లేదు, కానీ మేము బంధు ప్రకటించినందుకు మా పంచాయతీ ఎప్పటి నుంచో నడుస్తున్నది. 10 ఏళ్ల కింద వచ్చినాడు, ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాడు, మొత్తం కలిపి వాడే చేస్తున్నాడు. మేము 45 ఏళ్ల నుంచి మేము ఇక్కడ దందా చేస్తున్నాము. మా అందరి కలిపి ఆస్తులు ఎన్ని ఉంటాయో వాటికి ఒక్కరికి అంతకన్నా డబ్బులు ఉన్నాయి. 200 కోట్లకు తక్కువ కనుక ఇక్కడ ఉండేది ఉంటే మీరు ఎవరైనా ఏ టీవీ ఉన్నాను పక్కరాని మీరు రాండి. నేను ఒక 10-15 మంది టీవీ ఛానల్లో చెప్పిన పోయి చూద్దాం పాడాను. ఇగో ఇది వాస్తవిక పరిస్థితి తెలంగాణలో జరుగుతున్నది. అందుకని మనము ఈ వనరులు, తెలంగాణ వనరుల పరిరక్షణ అంటే మీరు ఇప్పటి నుంచే బట్టల కాడికి మొదలు పెడితే బూట్లు కావచ్చు, తినేది ఏ వస్తువైనా అది ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్నా పోయి మనోళ్ళ దగ్గర కొనుక్కోండి. అది ఎవరన్నా పర్వాలేదు. దుకాణాలు లేని దగ్గర 10 మంది పైసలు వేసుకొని దుకాణాలు పెట్టండి. ఏ దుకాణాలు పెట్టండి. ఆ ఉద్యమానికి సచ్చేదాకా వాళ్ళ ఇమ్మడి ఉండి ఆ ఏ ఊరికి రమ్మంటారో ఆ ఊరికి వచ్చి మనోళ్ళ దగ్గర కొనాలని చెప్పేటందుకు మేము తయారున్నాం. క్రాంతి దళంగా మేము తయారున్నాం, మా టీం తయారున్నది. మేము అదే పనిలో ఉన్నాం, వాస్తవం చెప్తున్నాం. అలా ఎవరైనా నచ్చుతామంటే అందరం నచ్చిపోదాం. ఇది తప్ప నా దృష్టిలో ఏ పరిష్కారం లేదు. అయితే ఇదన్నా కావాలి, లేదా మనం రాజ్యాధికారం కన్నా పోయి వారికి కట్టడి చేయాలి. మీరు ఏ ఇండస్ట్రీ తీసుకోండి, ఏ ఇండస్ట్రీ ఏరియా పోండి, 70%, 80%, 90% వాళ్ళ చేతులనే ఉన్నాయి. ఏ కంపెనీలు తీసుకున్నా వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇక కొన్ని జాగాలలో అక్కడిక్కడ ప్రాబ్లం అయితే ఏం చేస్తున్నారు, మనలో ఎమ్మెల్యే సోపతి గారిని అక్కడ దాంట్లో వాళ్ళు కొడుకునో బాలమార్జినో అల్లునో అల్ల పెట్టుకున్నారు. మొన్న మేము బోతింగా ఇక్కడ టైర్ల ఫ్యాక్టరీ భువనగిరి పక్కకు టైర్ల ఫ్యాక్టరీకి అడిగిపోయినాం. వాడు మొదలు వచ్చి పెట్టిండు, లోకల్ ఇష్యూ చేస్తారు. అట్టి అనగానే వాడు ఎమ్మెల్యే అల్లుని తీసుకొచ్చుకొని అన్న పార్ట్నర్షిప్ పెట్టుకున్నాడు. తీరే వాడి పోయి గడబడి చేసి చూస్తే బోర్డులు లేవు, ఏం లేవు. అలా పోతే కోతులు కూడా ఆ పొగతోని కోతులు కూడా నల్లగాని గట్టిగా లొల్లి చేసి అది చేస్తే ఆ బీర్లే కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. నేను అనుకుంటే ఆడ మాట్లాడినా ముఖ్యమంత్రి బిడ్డను, ముఖ్యమంత్రి అల్లుని వీడు వచ్చి ఒక వారం రోజులు కాదు ఆయన ఒక సగం పూట ఉండి బొమ్మని బయటికి పోయినాక మంచి గాలి తీసుకున్నామా లేదా అని చెప్పని బయటకి అనేది ఉంటే మీరు ఇక దీన్ని పోనీరు అని చెప్పాను. ఇంకా ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కాదు అయినా ముఖ్యమంత్రి బాబు కూడా అంటాం. ఆడ దిల్లోడు ఎవరు ఉంటే వాళ్ళు కూడా అంటాం బరాబర్. గట్టి కొట్లాడితే ఒకటి బంద్ అయింది. కానీ అటువంటి ఎంబడి మొత్తం 20 బంద్ అయినాయి. కానీ ఎన్నో బంద్ అయితే తెలియదు. ఒక ఉద్యమం ఉంటేనే కదా జరిగేది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. వాళ్ళని మళ్ళా ఈ భూములకు మనకు రావాలంటే మనలు దందాలు పెట్టి వాళ్ళ దగ్గర మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన ఒక ఐడియా ఉన్నది. యాడ డిస్ప్యూట్ ల్యాండ్ ఉన్నా, ఎక్కడ కొద్దిగా ఇబ్బందుల పాలున్నా, ఎవరైనా అప్పులకు అవసరానికి ఎవరైనా కాగితాలు పెట్టుకుంటే ఆ భూమి అంటే మొత్తం బంగారం అంటే ఇదైతే పోలీసులు చెప్పిన పేదోడు పోయి పోలీసు కాడిపోతే ఏదో ఇచ్చిపోతారు. ఇప్పుడు వీళ్ళు సపోజ్ వీళ్ళు ఎవరైనా మాట్లాడారనుకో, లోకల్ ఎవరైనా మాట్లాడారనుకో, వానికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, మంత్రి ఫోన్ చేస్తాడు, పోలీసులకి చెప్తాడు, అరే నేను నాకు ట్రాన్స్ఫర్ చేయించిన గాయని ఆయన నేను చేసినట్లేదని చెప్పి పోలీసు అని చెప్తాడు. కానీ పని అవుతున్నది ఎవరైతున్నారు? మార్వాడోళ్ళ దగ్గర బంగారం పెడతాంటే, భూమి పెడతాంటే ఎమ్మెల్యేలుగా నిలబడ్డటువంటి వాళ్ళు కూడా చెప్పి ఈ మాటలు. తర్వాత మనోళ్ళ పైసలు మొత్తం వాళ్ళ దగ్గర వెయ్యాలని సుందరికం కూడా అయింది, సులువైంది. అదో పంచాయతీ మొదలైంది. వీళ్ళే మా బావ అంటుండేవాడు మాకు ఇది ఇదోటి స్టార్ట్ అయింది. ఈ బావ మధ్యలో పంచాయతీ అంటే నేను పరాస్కానికి మాట్లాడుతున్నా కాబట్టి కానీ వాస్తవాలకు జరుగుతున్నాయని చెప్పదలుచుకున్నా.
నా ఓటునే ఇంట్లోకి వెళ్ళి రాత్రి పూట నేను మార్వాడి గోబ్యాక్ అనలే, ఇది మాట కూడా చెప్పిన. ఇంట్లోకి వెళ్ళి రెండు టీంలు వచ్చి తీసుకుపోయిన తర్వాత ఊర్లలో తిరిగేటోళ్ళకు మనలు చిన్న దందాలు చేసేటోళ్ళకు ఇక ఊపుకుంటారు వాళ్ళు. నేను మాట్లాడలేదు స్టేట్ అంతా పోతుంది అది అని అనుకున్నా, కానీ వాళ్ళు ఊపరు కదా ఇక. అందుకనే ఏం చేయాలంటే మన చేతులు ఉన్న పని ఏంటంటే వాళ్ళ వస్తువులు బైకాట్ చేసి పడేద్దాం. బరాబర్ వాళ్ళ వస్తువులు బైకాట్, వాళ్ళని దుకాణంలో అడుగు పెట్టొద్దు. ఈ మధ్య చెప్తున్నారు ఇక మర్యాద పెరిగిందన్న, మీరు వచ్చిన తర్వాత మాకు మర్యాద పెరిగిందని. బయట ఇస్తున్నట. అంతకుముందు నయవత జాబ్, ఇప్పుడు రేపు మందడుకులాగా చెప్తుండ్రు. అంతకుముందు రాత్రి ఇప్పుడు లేట్ అయితే ఇంటికాడికి పోతే పెరుగు తీసుకుంటుంది, కానీ పోతే వాడు అంటుండేనట. అరే దాంతో అకౌంట్ పెట్టే అకౌంట్ కూడా నైతే క్యాష్ అంటుండేనట. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కల్ దేదో అన్న పోయి కల్ దేదో పర్సన్ దేదో ఉన్నప్పుడు ఇది రాదే మనం అడిగిపోతూ అంటున్నట్టు. ఇది స్టార్ట్ చేసి వాళ్ళు ఇది కూడా చెప్తున్నా, ఇవి చూసి వాళ్ళు మనకు మంచి మర్యాద ఇస్తారు కదా అని చెప్పని భ్రమలలో పడకండి. ఎవడైనా ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఎవడు బిజినెస్ చేసినా ఏం చేసినా ఎవరు మనకు అవసరం లేదు. ఫుల్లా చెప్తున్నా, ఉన్నట్టు చెప్తున్నా. మనం బంద్ చేసి నాడే నువ్వు ఈ గడ్డ మీద పుట్టినోడు అయ్యేది ఉంటే మీకు అమరుల ఆత్మల మీద వాళ్ళ త్యాగాల మీద ఏ కొద్దిగా మీకు మమకారం ఉన్నది, ఏ కులం ఈ కులం అని పక్కకు పడేస్తే ఈ తెలంగాణ గడ్డను ఈ నేల తల్లిని కనుక బతికించుకోవాలనుకుంటే, దీని అస్తిత్వాన్ని బతికించుకోవాలనుకుంటే మనం ఈ కొడుకులకు అన్ని పని చేసి పడేసాలి. ఉత్తర హిందుస్థాన్కి వచ్చి వాడు నిజంగానే పెడుతున్నాడు. ఇప్పుడు ఆమె కొత్త దుఃఖం తెలిసింది, ఆమె 20% చాలట. కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో పెడితే 75% ఉద్యోగాలు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టా 75% ఇవ్వాలని చెప్పని మేనిఫెస్టోలో పెట్టిరు. మా ఓటలో మా అన్న తోటలో మేము అందరం కలిసామో 80% ఇక్కడ బయట పెట్టి ఇవ్వాలని మనం చెప్తే, నువ్వు కొత్త పార్టీ పెట్టామంటే ఆయన వచ్చి 20% మీరు ఉండరా లేదా అయిపోయి అయ్యా లెక్కనే మొత్తం కాపీ పేస్ట్ ఉండరు కదా, మరి మీరు ఇంకా ఓడు కదా అంటున్నారు. 20% అంటే మీదే 80% ఎవరికి వస్తాం. ఇదొక అది ఉద్యమకారులు, తర్వాత త్యాగాలు చేసిన అమరుల కుటుంబాలు, ఇవన్నీ చూపించుకుంటూ కొత్త డ్రామాలు మొదలైనవి. అంటే తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ ఉన్నది కాబట్టి దాన్ని ఎట్లా ఫిల్అప్ చేయాలని దాని గురించి నేను కుల్లా చెప్తున్నా. తెలంగాణ మీద ప్రేమతోని, తెలంగాణ మీద అభిమానంతోని, తెలంగాణను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల గురించి, అందరి రాజకీయ నాయకుల గురించి చెప్తున్నాను. నేను శత్రువునే, బరాబర్ శత్రువునే. కానీ ఇది తప్ప నా దృష్టిలో నాకు వేరే ఏ పరిష్కార మార్గం అనిపించలేదు. మనం ఇప్పటి నుంచి ఏడ చేసినా, ఏ వేదిక మీద ఎక్కడ చెప్పినా, అది శివాజీని ప్రేమిస్తుడైనా, పూలేని ప్రేమిస్తుడైనా, అంబేద్కర్ని ప్రేమిస్తుడైనా, తెలంగాణ గద్దర్లను ప్రేమిస్తుడైనా, తెలంగాణ కవులను ప్రేమిస్తుడైనా, ఎవరు ప్రేమిస్తుడైనా ఇవాటి నుంచి బంద్ చేసి పడేద్దాం. వాళ్ళ దుకాణాలకు పోడు బంద్, ఛాయ్ కూడా తాగండి, ప్రతిదీ బంద్. మంత్రి పెట్టుబడి మొత్తం తెలంగాణ పోవాలి, సోయిన తెలంగాణ మొత్తం. వాళ్ళు ఇట్లా గోడా చేస్తున్నారు కాబట్టి నేను ఇంకోటి దీనికి ఒకటి లింకప్ చేసి చెప్తున్నా. మొన్న బండారు కుమారస్వామి నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో అల్లా తప్ప పిల్లగాడు కాదు, చూసిండొచ్చు మీరు అందరూ. మేము వాళ్ళ ఇంటికి పోయినాం. పిల్లగాడు 10th క్లాస్ లో 540 మార్కులు, ఇంటర్మీడియట్ లో 968 మార్కులు, ఇంజనీరింగ్ లో 1st క్లాస్ విత్ డిస్టింక్షన్. ఇది ఆశామాషి మనిషి కాదు. ఎవరే అంటే వాళ్ళ నాయనకు ఉన్నది ఎకరంన్నర పొలం. ఏదో ఆశతోటి చేసి ఎకరంన్నర పొలం ఉన్నాడు. ఆఖరికి నాకు తగ్గట్టు నౌకరి, గవర్నమెంట్ నౌకర్లు వస్తలేవు, ఎక్కడ గవర్నమెంట్ నౌకర్లు వస్తలేవు. అన్ని పనులు చేసిండు, పత్తేర పోయిండు, వరలు చెక్కబోయిండు, గడ్డి మోసిండు, బస్తాలు మోసిండు, రోడ్ల మీదకి వచ్చి బైకులు బట్టి యూబర్లు గిబర్లు అటువంటి నడిపిండు. అవమానం భరించలేక నేను ఏం చేయాలని, అదే ఊరు పల్లారాజేశ్వర రెడ్డి ఊరు అతనిది. ఆయనకేమో పెద్ద పెద్ద యూనివర్సిటీలు వాళ్ళంతా ఒకటే కదా. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలలో మా నౌకర్ రాదు అంటే ప్రైవేట్ కంపెనీలో ఓడిస్తున్నాడు, ఇంకా టాలెంట్ ఉన్నా కానీ ఇస్తలేదు. కోసకొచ్చి ఏ తల్లి వ్యవసాయం కాడి పోయి కూలి పని చేసుకుంటా, నాట్లు వేసుకుంటా, చీరతో ఏ చీరతో అయితే చెట్టుకు పెట్టి ఊపుకుంటా నిద్ర లేవగానే ఉరికొచ్చి నా కొడుకు లేచి నన్ను ఊపుకుంటా ఉన్నదో అదే చీర పట్టుకొని పోయి ఊరేసుకొని చచ్చిపోయిండు. దీనికి దానికి లింక్ చేస్తున్నాడు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు నిజంగా 80% ఇచ్చేది ఆ పిల్లగానికి వస్తుండే. ఇంకా మామూలు మాట్లాడుతూ మెరిట్ ఇంతగా మెరిట్ ఎవరు కావాలి. ఇంకా 10 సంవత్సరాలు వెయిట్ చేసిండు. 10 సంవత్సరాలు మానసిక క్షోభ అనుభవించాడు. అనిపించదా? ఎవరికైనా ఇంజనీరింగ్ చేసి చదువుకొని నువ్వు బస్తాలు మోస్తుంటే పత్తేర పోతుంటే ఇన్సల్ట్ అనిపించదా? అది ఎవడని చేయగలుగుతాడు? ఇంజనీరింగ్ టాపర్ ఉన్నటువంటి వాడు చేసినోడు కాదు కదా. మరి గిబిళ్ళ గురించి నా భవిష్యత్తు, నా తెలంగాణ భవిష్యత్తు మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో కదా 1200 మంది పిల్లలు ఉరేసుకొని చచ్చిపోయింది. తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది. నా సావన్న ఆఖరి సాగు కావాలి, మీతోలందరికి రావాలని. అందుకే నేను మొత్తం యువతరానికి అందరికి యువతరానికి చెప్పదలుచుకున్నా. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మొత్తం కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణను సర్వనాశనం చేసే
కుట్ర చేస్తున్నాయి. హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేసే కుట్ర జరుగుతున్నది. ఇక్కడ సెకండ్ క్యాపిటల్ చేసి దీన్ని నిర్ద్వందంగా ప్రతి తెలంగాణ పౌరుడు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తెలంగాణ క్లోజ్ అయిపోతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మీకు వాడు అన్న కానీ తమ్ముడు కానీ ఎవడైనా కానీ వాళ్ళని మాత్రం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేనైతే ఈ వేదిక మీద చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. అన్న మీ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ పార్టీ, అందుకే ఇప్పుడు పక్కకి అడిగిన నేను, అన్న ఇంకా పార్టీ ఉన్నాడా అని అడిగినా. నీ పార్టీ ఏమో చేసినా నాకు తెలిసి నీ సంగతి. నువ్వు రేపటి నుంచి ఏదా నీ సంఘం ఉన్నా, ఇంకా ఎవరెవరు ఏ కుల సంఘాలలో ఎవరున్నా కానీ మీరు ఇది మొదలు పెట్టండి. మీరు అందరు కన్విన్స్ అందరు కన్విన్స్ అయితే అందరు చేతులు ఎత్తారన్న, అందరు కన్విన్స్ అయితే ఇది బహిష్కరణ జరగాల్సిందే. జర చూపిరుపై అందరికి ఇది మాత్రం పెట్టు, బరాబర్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. నేను చాలా మొత్తం ఒక్కసారి అంతా రేట్ రాని అవతల కూడా ఇట్లా జనానికి పోని, ఒకటే కెమెరా వచ్చింది కానీ జనానికి పోని పోవాలి. ఇదంతా ఇట్లా ఎవరెవరైతే ఓకే అంటే అందరూ ఇక్కడ రాని పోయి ఇయాటి నుంచి ఒక దీక్ష తీసుకుందాం. అలా మీరు చేయి ఇప్పుడు ఒకసారి అంటే కెమెరాలు చూసినప్పుడు చేతులు లేకుండా చలో రైట్. తెలంగాణ వనరుల పరిరక్షణ కోసం తెలంగాణ వనరుల పరిరక్షణ కోసం బహుజనుల ఐక్యత. జై శివాజీ మహారాజ్ అంటోళ్ళు ఎవరున్నా కానీ తెలంగాణ అంటే ప్రతి ఒక్కరు మాత్రం ఈ పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఒక రాకర్ ముచ్చట చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తా. ఇంతకుముందు పొద్దుగాల పోయినా, ఇప్పుడే వచ్చిన తర్వాత పోయినా ఇక్కడ ఎక్కడ యూత్ మొత్తం శివాజీ అనగానే శివాజీ మహారాజ్ అన్న బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది ఒకటి నాకు మంచి సైన్ అనిపించింది. పోయినాక మన ఓటర్లను పిలిచిన తర్వాత అసలు సంగతి ఏంటో మనం కూడా చెప్తాం కదా. అసలు ఈ పెద్ద మనిషి ఏంటిది, చరిత్ర ఏంటి, ఏం సంగతి అనేది మనం అయితే చెప్తాం. తెలిసే పేరైతే పోనీ అసలు ఆయన చరిత్ర మొత్తం వాళ్ళ బోతులు వాళ్ళు ఒప్పుకోవడానికే చేసుకున్నా మంచిదే. నేనైతే క్లియర్ ఎవరైతే కాదనుకుంటారో వాళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు దానికి. లేకపోతే నా సొంతని పిలుచుకుంటే నేను ఎందుకు పిలుస్తున్నా, మా సూర్య అంటాడు అన్న నీకు తెలుసా వాళ్ళందరూ అంటే తెలియకుండా బోనైతే పోదాం పా, మరి ఏదైనా స్కెచ్ లేకపోతే సీన్ అయితే పోదాం పా అని బాగా హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకుంటే చాలా మంది యూత్ కనెక్ట్ అవుతారు మొత్తం దీనికి. అది ఇప్పుడు ఇక చిన్న మార్వాడి దాని గురించి చెప్పింది కదా, శివాజీ తల్లి అట జిజియాబాయి. మొన్న బంధు దాని గురించి దీనికి నేను చిన్నగా వాళ్ళకు ఈ మనోళ్ళు కొద్దిగా తెలియక తొందరపడే యువకులకు నేను చెప్పేది ఏంటంటే, జిజియాబాయి చిన్నగా ఉన్నప్పుడు గుడులు గులగొడుతున్నట, మొగళ్ళు వచ్చి గుడులు గులగొడుతున్నట, వారపంట వచ్చి గులగొడుతుంటే బయటకు వచ్చి బాధ అనిపించింది. అప్పటికి ఇంకా లగ్గం కాలే. అయ్యో ఏంటి గిట్ల గులగొట్టి కొట్టబట్టి మనోళ్ళు ఎవరైనా లేరా రావాలి ముంగడికి రాని వాళ్ళ నాయన అడిగిందట. వాళ్ళ నాయన బిడ్డ ఇట్లా కాదు, ఇక మనం పోయి ఏమన్నా చేస్తే మనల్ని చంపుతారు ఇట్లా వాళ్ళకి అట్లా పోయి వాళ్ళు వీళ్ళు అడుగుతా కూడా వాళ్ళు కూడా వద్దు బిడ్డ నువ్వు ఆగు నువ్వు తొందరపడక అట్లా కాదని. అరే మీరు ఒక్కరికి పోయి తమ్ములేదు ఆయన మీరు ఒక్కరు కూడా కనీసం పోయి అడ్డుపోతలేరు కదా అని. నా పెళ్లి అయినాక నా గుట్ట పోయే కొడుకును నేను తయారు చేస్తా, వాళ్ళకి వ్యతిరేకంగా నేను తయారు చేస్తా అన్నట అని ఏం చేసింది ఆమె గొప్పతనం చూడండి. పెద్దగాయిండు, కొడుకు పెద్దగాయిండు, రాజ్యం ఏలిండు, ఆయన రాజ్యంలో గుడులను పరిరక్షిస్తున్నాడు, మసీదులు కూడా కట్టిండు. ఎక్కడ ఎవరిని దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ఎంత విలువలతో అంటే మనిషి అప్పుడు శత్రు రాజులు రాజ్యాన్ని జయించిన తర్వాత ఆడలను పట్టుకొచ్చుకొని వీళ్ళు చేసే కథలన్నీ చేసేది కదా, పెళ్లిళ్ళు చేసుకునేది అంతా. ఒక సాహెబు రాజ్యాన్ని జయించిన తర్వాత వాళ్ళ సేనాధిపతి ఆమెను తీసుకొచ్చుకొని ముంగడ పెడితే, తల్లి నీ అంత అందంగా మా అమ్మ ఉండేది ఉంటే నేను ఇంకా అందంగా ఉంటుండి కావచ్చు అని చెప్పి అన్ని సత్కారాలు చేసి నీ లోపల నీ రూపంలో మా అమ్మ రూపం కనబడ్డది. అరే నాయన సోయి తెచ్చుకోరు, మీరు ఉట్టిగా బొమ్మలు పెట్టుడు కాదు, సోయి తెచ్చుకొని ఇంకా బన్నుల దగ్గర తీసి పేర్లు తీసి ఆగం పట్టించి తెలంగాణను మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తే ఇగో ఇటువంటి మూర్తులు ఉన్నారు. వీళ్ళ చరిత్రలున్నాయి. ఈ దేశాన్ని, ఇక్కడ సంస్కృతిని, ఇక్కడ సాంప్రదాయాన్ని, మానవ విలువలను కాపాడుకుంటాం వీళ్ళ సాక్షిగా అని చెప్పి ఈయన జయంతి రోజు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ వనరుల పరిరక్షణ రాష్ట్ర సదస్సుకు వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ బీసీకే విముక్త చిరుతల పార్టీ యూత్ విభాగం మీ అందరినీ సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీకే విముక్త చిరుతల పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మన తెలంగాణ శామన్నని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పేరున సామాజిక ఉద్యమాభి
వందనాలతో పాటు జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణ వనరులు పరిరక్షించబడాలి, మన వనరులు మనకే దక్కాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వీసీకే ఎప్పటి నుంచో శివాజీ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఉత్తరాది దోపిడీ ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఆ చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నది. ఉత్తరాది అనగానే మనం అనుకుంటాం ఏదో నార్త్ ఇండియా అనుకుంటాం. ఎవరైనా సరే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు దోపిడీ చేసినా మన ప్రాంతీయులు దోపిడీ చేసిన కిందికే వస్తుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మానవడీలు, గుజరాతీలు దేశభక్తి ముసుగుతోని, మతం ముసుగుతోని మన రాష్ట్ర సంపదని దోచుకుపోతూ, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కొల్లగొడుతూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచార అలవాట్ల పైన కూడా ఒక రకమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి సంపద దోపిడీకి గురవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన సంస్కృతి పైన దాడి చేస్తూ ఉన్నారు. మన పైన అధికారం చెలాయించాలని రాజకీయాలలో కూడా దూరి ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతా ఉన్నారు. కాబట్టి ఆ ప్రేమలోకి మన ప్రజలు కూడా వెళ్తా ఉన్నారు. ఎందుకనంటే మనందరం హిందువులో, కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎవరైనా హిందువులే కదా అనేటువంటి భావనతో తెలంగాణ సంపదని మార్వాడి, గుజరాతీలు ఒక రకమైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మేమేం చెప్పదలిసామనంటే, ఛత్రపతి శివాజీ మహారాజు పోరాటం అంతా పీడిత వర్గాల విముక్తి కోసం చేశారు. బ్రాహ్మణులకు సంపద దోచిపెట్టడానికో, మార్వాడీలకు, గుజరాత్లకు దోచిపెట్టడానికో ఛత్రపతి శివాజీ మహారాజు పోరాటం చేయలేదు. కాబట్టి రాజులకు జరిగినటువంటి యుద్ధాన్ని మీరు హిందూ ముస్లింలకు జరిగినటువంటి యుద్ధంగా చిత్రీకరించి ఛత్రపతి శివాజీ మహారాజు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఒక ముస్లిం వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఈరోజు ఈ సమాజంలోకి కొన్ని శక్తులు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి అయినా ఇంతకుముందే అనిల్ చెప్పాడు చక్కగా, బహుజన మహావీరుడు, మన వీరుడు ఆయన, ఈ మూల నివాసి. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే, ఇక్కడ ఉన్నటువంటి మేధావులే కానీ, రచయితలే కానీ, డాక్టర్ జిలకర సీనల్లా ఎప్పటి నుంచో మాకు చెప్తున్నాడు, తమ్ముడు మనం సత్యాన్ని చెప్పకపోతే అసత్యమే ప్రచారంలోకి వెళ్ళిపోయి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. మనం పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు మరి యూత్ వింగ్ ఆ కార్యక్రమాన్ని ముందు వేసి చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అనిల్కు, అదేవిధంగా మా వీసీకే యూత్ వింగ్కు, వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలకర సీనన్న గారికి, వీసీకే కుటుంబ సభ్యులకు, వచ్చినటువంటి పెద్దలకు, వివిధ ప్రజా సంఘాల నాయకులు రాఘవాచారికి, సునీల్ అన్నకు, అదేవిధంగా మన అన్నగారికి, అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటూ ఈ టాపిక్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మాట్లాడాల్సిందిగా నేను సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ. సభాధ్యక్షులు, వీసీకే యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబాల అనిల్ గారిని ముందుగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ 396వ జయంతి సందర్భంగా తెలంగాణ వనరుల పరిరక్షణ అనే అంశం మీద ఒక రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాలని నేను ప్రతిపాదించినప్పుడు, ఆ సదస్సుని యూత్ వింగ్ ఆధ్వర్యంలోని నిర్వహించాలని చెప్పినప్పుడు తాను సిద్ధపడి ఈ హైదరాబాదులో చాలామంది పెద్దల్ని కలిసి ఈ కార్యక్రమానికి వారంతా హాజరయ్యేలా చూసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేసినందుకు అంబాల అనిల్ని అభినందిస్తున్నాను. తాను మంచి నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న క్రమంలో నాకు చాలా ఆప్తులైన పెద్దలతోటి చర్చించడం కూడా జరిగింది. ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో చర్చించడం జరిగింది. పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి గారితో, అదేవిధంగా మా అన్నగారు పృథ్వీరాజు యాదవ్ గారితో, అట్లాగే సత్యనారాయణ గారితో చర్చించడం కూడా జరిగింది. చరిత్రని ఒకటి, పరిరక్షణ అనేది ఇంకొకటి, 2 మీటింగులు వేరుగా పెట్టుకుంటే బాగుంటుంది అని. ఇవి 2 వేరు అంశాలు కాదు అని నేను అనుకుంటున్నాను. శంకరన్న చాలా సుదీర్ఘంగా స్థానిక వనరుల గురించి, సంపద గురించి, అది ఎవరి ఆధీనంలో ఉన్నాయి అనే దాని గురించి
పాలక వర్గ దృక్పథం గురించి చాలా లోతుగా విశ్లేషించారు, వివరించారు. అక్కడే మనకు శివాజీకి స్థానికతకి సంబంధం ఉన్నదని అర్థమవుతుంది. శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం యుద్ధం చేశాడు, పోరాటం చేశాడు. దానికి ఆయన ఇచ్చిన నినాదము స్వరాజ్య ఉద్యమం. స్వరాజ్యం అనంటే ఉత్తరాది ఆధిపత్యం నుంచి, ఢిల్లీ పరిపాలకుల ఆధిపత్యం నుంచి వింధ్యా పర్వతాల ఈవల ఉన్న మరాఠా ప్రాంత ప్రజలు స్వతంత్రంగా బతికే ఒక రాష్ట్రం, ఒక రాజ్యం కోసం ఆయన పోరాటం చేశారు. ఆయన రాజు కావడం కోసం కాదు, మరాఠా ప్రాంతం ఆత్మగౌరవంతో బతకాలని, సకల సంపదలతోటి స్వతంత్రంగా బతకాలన్న లక్ష్యం కోసం ఆయన యుద్ధం చేశాడు. అందువల్ల శివాజీ మహారాజు యొక్క పోరాటాన్ని మనము ఒక్క మాటలో చెప్పాలంటే అది స్వయం పాలన, స్వరాజ్యం. ఇప్పుడు తెలంగాణకి ఆ నినాదం యొక్క అవసరం ఉన్నది. ఆ నినాదం స్ఫూర్తితోటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అన్న భావనలోనే స్వరాజ్యం అనేది ఉన్నది. మమ్మల్ని మేమే పరిపాలించుకుంటామన్న ఒక ఆలోచన, ఆశయం ఉంది అందులో. కాబట్టి చరిత్రని మనం ఎలా చూడాలి అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా శివాజీ చరిత్రని ఎలా చూడాలి అనే దాని మీద కూడా చాలా పుస్తకాలు వచ్చాయి. శరత్ పాటిల్ ఆ రోజుల్లోనే రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే పావడా అని ప్రత్యేకమైన ఒక జానర్లో శివాజీ మహారాజు యొక్క చరిత్రని మొట్టమొదటిసారిగా ఆధునిక కాలంలో మనకి మహాత్మా జ్యోతిరావు పూలే వెలికి తీశాడు. శివాజీ మహారాజు యొక్క సమాధిని కనుగొన్నది కూడా మహాత్మా జ్యోతిరావు పూలేనే. అప్పటిదాకా ఆయన సమాధిని కనుగొన్న వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఆయన చరిత్రని కాలగర్భంలో కలిపేశారు. పీష్వాల చరిత్రనే మన దేశ చరిత్రగా ప్రచారం చేశారు. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే అసలైన చరిత్రని మూలవాసుల దృక్పథం నుంచి, బ్రాహ్మణేతర దృక్పథం నుంచి వెలికి తీయటం అనేది మొదలుపెట్టాడు. ఆధునిక కాలంలో మొట్టమొదటి చరిత్రకారుడు మనకి మహాత్మా జ్యోతిరావు పూలే. అలాంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పోటీగా శివాజీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పడదోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విగ్రహం మీద చేయి చేసుకుంటున్నారు, అవమానిస్తున్నారు, కాలితో తన్నుతున్న సంఘటన మన తెల్లాపూర్లో చూశాం. ఆ దుర్మార్గమైన సంఘటనకి బాధ్యులైన వాళ్ళందరి మీద వెంటనే కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అక్కడ ప్రజలు చేస్తున్న పోరాటానికి సంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నాను. వీసీకే తరఫున తెల్లాపూరు బహుజనుల పోరాటానికి మద్దతు పలుకుతా ఉన్నాను. మిత్రులారా, ఒక విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. ఢిల్లీ ఎప్పుడూ సామ్రాజ్యవాద స్వభావంతో ఉన్నది. నందులు పరిపాలించిన వాళ్ళు ఈ దేశాన్నంతా జయించాలని చూశారు. మౌర్యులు పరిపాలించిన, ఇంక్లూడింగ్ అశోక చక్రవర్తి, దేశాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. గుప్తులు పరిపాలించిన ఢిల్లీ కేంద్రంగా వాళ్ళు ఈ దేశాన్నంతా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూశారు. బహుమని సుల్తాన్ వచ్చి కూడా ఈ దేశాన్నంతా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూశారు. బహుమని సుల్తాన్లు వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చేసినటువంటి కుట్రలు మనం చూసాం. తురుష్కులు ప్రతాపరుద్రుణ్ణి కాసిం ఖాన్ ఆధ్వర్యంలో వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లటం, ఆయన గోదావరి నదిలో దూకి చనిపోవటం అనేది కూడా మనం చూసాం. తర్వాత ఔరంగజేబు వచ్చాడు. ఔరంగజేబు కూడా ఈ దేశాన్ని అంతా తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడూ దక్షిణాది నుంచి ఢిల్లీని గెలవాలని ప్రయత్నం చేయలేదు. దక్షిణాది రాజ్యాలు ఎప్పుడు కూడా మొత్తం దేశాన్ని ఆక్రమించాలనే ప్రయత్నం చేయలేదు. ఎందుకు? చేతగాకనా? ఎదిరించే ప్రయత్నం చేశారు. ఎందుకు చేతగాక చేయలేదా? ఇక్కడే మహాత్మా జ్యోతిరావు పూలే ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే రోము, గ్రీకు రాజ్యాల యొక్క పరిణామ క్రమాన్ని తెలియజేస్తూ యూట్యూబ్ బ్రూటస్ అని ఒక మనకు నాటకంలో ఒక డైలాగ్ వస్తుంది. సిసిరోని బ్రూటస్ పోల్చి చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు అని అంటే, సిసిరో రిపబ్లిక్ స్టేట్ని కాస్త ఒక మోనార్కీ స్టేట్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు.
అంటే గణరాజ్యాల స్వభావాలన్నింటినీ తన హస్తగతం చేసుకొని, అంటే అధికారాలన్నింటినీ రాజు కేంద్రంగా ఎస్టాబ్లిష్ చేయడానికి, రాచరిక నియంతృత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు బ్రూటస్ రిపబ్లిక్ స్టేట్ యొక్క క్యారెక్టర్ని కాపాడడానికి సిసిరోని పోల్చి చంపేశాడు. అంటే గణరాజ్యాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి రాజులతోటి, సామ్రాజ్యాలతోటి ఘర్షణ పడ్డాయి. అట్లాగే దక్షిణాదిలో ఉన్నటువంటి గణరాజ్యాలు నిరంకుశ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతిఘటనగా ఉన్నాయి తప్ప ఇక్కడున్న రాజ్యాలు ఏవి కూడా సామ్రాజ్యవాద రాజ్యాలుగా ఎప్పుడు లేవు. కాబట్టి ఢిల్లీది ఎప్పుడు ఆధిపత్యమే, ఉత్తరాది ఎప్పుడు ఆధిపత్యమే. సంపదని, ప్రజల్ని పరిపాలించడం అన్న లక్ష్యం కోసమే ఉత్తరాది ఉన్నది. దానికి ప్రతిఘటనగా వేల సంవత్సరాల నుంచి వింధ్యా పర్వతాలకు ఈవల ఉన్న రాజులు, ప్రజలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఆర్యావర్తం వింధ్యా పర్వతాలకి ఆవల ఉన్న ప్రాంతం మనది దక్షిణ దేశం. రామాయణంలో కానీ మహాభారతంలో కానీ మనల్ని ఎప్పుడూ వాళ్ళు సపరేట్ దేశంగానే పరిగణించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడం ద్వారా మనం అంతా ఒక దేశం అయ్యాం. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఒక పరిపాలనని మొదలుపెట్టి అనేక ప్రాంతాలని జయించి బ్రిటిష్ ఇండియాని తయారు చేశారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోవడానికి ముందు బ్రిటిష్ ఇండియా ఏర్పడ్డది. స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇండియా ఏర్పడ్డది. అప్పుడే ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్న ప్రజల హక్కుల గురించి చర్చ చాలా తీవ్రంగా జరిగింది. కానీ దేశభక్తి, జాతీయోద్యమం చేస్తా ఉన్నది. పూలేకి శివాజీకి పోటీ, అంబేద్కర్కి శివాజీకి మధ్యన పోటీ పెట్టి ఈ సమాజాన్ని నిలువున మతం పేరు మీద, కులం పేరు మీద చీల్చాలనే ప్రయత్నం ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తా ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రజలు వీటన్నిటిని గమనిస్తూనే ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు ముస్లింల రాజు, ఛత్రపతి శివాజీ మహారాజు బహుజనుల రాజు, ఛత్రపతి శివాజీ మహారాజు ఆత్మగౌరవం కోరుకున్న ప్రతి సామాన్యుడి మహారాజు. ఆయనని రాచరిక రాజుగా, ఫ్యూడల్ రాజుగా మనం చూడము. ఆయనను ఒక డెమోక్రసీని కోరుకున్న రాజుగానే మనం చూస్తాం. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. అన్న డాక్టర్ జిల్కర శ్రీనివాస్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ జిలకర శ్రీనివాసన్న గారికి, అదేవిధంగా తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షుడు సంగమిరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా జేబీఎంలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు శివాజీ మహారాజు యొక్క జయంతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఆయన యొక్క చరిత్రకు సంబంధించినటువంటి వాస్తవ విషయాలన్నీ కూడా పెద్దలందరూ చాలా చక్కగా వివరించారు. కాకపోతే ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం తెలంగాణ వనరుల పరిరక్షణ విషయానికి వస్తే మాత్రం, దాదాపు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆ చెర నుండి తెలంగాణ విముక్తి అయింది అని చెప్పి మనం అనుకున్నామో, కాకపోతే ఇంతకుముందు అన్న చెప్పినట్టే బర్రు తినేటోడు పోయి గొర్రె తినేటోడు వచ్చినట్టుగా ఆ పరిస్థితి అయిపోయింది. అయితే ఆ విషయాల గురించి ప్రస్తావన చేసుకునే దానికంటే ముందు, రీసెంట్గా జరిగినటువంటి పూలే విగ్రహం మీద జరిగినటువంటి దాడి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఏ రకంగానైతే శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేకం సందర్భంగా గగ్ భట్ అనేటటువంటి ఒక కాశీ నుంచి వచ్చేసినటువంటి బ్రాహ్మణుడు కాలు యొక్క బొటన వేలుతోటి ఆయనకు తిలకాన్ని దిద్దడానికి ప్రయత్నం చేసి ఎంత దారుణంగా అవమానించాడో, ఒక శూద్రుడు మహారాజు చక్రవర్తి అవ్వడానికి వీల్లేదు అని తన యొక్క దుర్మార్గమైనటువంటి అహంకారాన్ని, వివక్షని ఏ విధంగా ప్రదర్శించిండో, ఈరోజు తెల్లాపూర్ గ్రామం లోపల కూడా అదే పరిస్థితి. తెల్లాపూర్ గ్రామంలో జరిగింది కేవలం పూలే విగ్రహం మీద దాడి కాదు, అక్కడ ఉన్నటువంటి బహుజన రాజ్యాధికారం మీద జరిగినటువంటి దాడి. ఎందుకంటే తెల్లాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి విషయాల గురించి మేము తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా దాదాపు ఒక 25 నుంచి 30 సంవత్సరాల నుండి అక్కడ గ్రామ సర్పంచ్గా
ఒక బహుజన వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గ్రామ సర్పంచ్గా ఉంటున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు నచ్చలేదు. నచ్చక ఏ రకంగా దీన్ని మేము ధ్వంసం చేయాలి, ఏ రకంగా పోలరైజేషన్ చేయాలి ఇక్కడ అనేది వాళ్ళు ఆలోచించారు. ఈ క్రమంలో దుబ్బాకలో దెబ్బతిన్నటువంటి మన రఘునందన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన రాబోయే ఎన్నికల లోపల పటాన్చెరు నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ పట్టు సాధించడానికి ఆయన అక్కడ ఉన్నటువంటి ఓటర్లను, యువతను పోలరైజ్ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే గతం లోపటనే ఎప్పుడో ఆ గ్రామం లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల దగ్గర నుంచి మొదలు పెడితే దళిత బహుజన శ్రామిక వర్గాలందరూ కూడా కలిసి 3 విగ్రహాలు పెట్టడానికి ఆలోచన చేశారు. అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఎప్పుడో పెట్టుకున్నారు. ఆ తర్వాత శివాజీ మహారాజ్ విగ్రహాన్ని, ఆ తర్వాత ఫూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆలోచించారు. ఆ శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం కూడా ఈ దక్షిణ భారతదేశంలో పెట్టిన ఎక్కడా లేనటువంటి విధంగా చాలా గొప్పగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఎక్కడెక్కడికో తిరిగి వాళ్ళ నమూనాను సేకరించే ప్రయత్నం కూడా చేశారు ఆ క్రమంలో. కాకపోతే జనవరి 26 తర్వాత అనుకుంటా రాత్రికి రాత్రే మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తులు రాత్రికి రాత్రి ఆ విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఎందుకు దొంగతనంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంది? దీని వెనకాల ఏం రాజకీయం ఉంది? సరే పెట్టిండ్రు కదా, పెట్టిన వాళ్ళు ఎవరని చెప్పి చూస్తే పలానా రఘునందన్ రావుకు సంబంధించినటువంటి మరి ఆయన అనుచర వర్గంతో కలిసినటువంటి కొంతమంది వ్యక్తులని తెలిసిన ఎంబటే మీరు ఈ విగ్రహ రాజకీయం చేస్తున్నారా, మేము ఎంతో గొప్పగా ఇక్కడ ఈ సర్కిల్ లోపల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని అనుకుంటే ఈ రోజు ఎందుకు ఈ రకంగా వ్యవహరించారని చెప్పి ఎంబటే దానికి కౌంటర్ గా పూలే విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిర్రు. అది పెట్టి తర్వాత ఇనాగ్రేట్ చేసే సందర్భం లోపల అక్కడ జరిగినటువంటి గొడవ మనం చూసినాం. చాలా దుర్మార్గమైనటువంటి అహంకార పూరితమైనటువంటి ఆలోచనలతోటి పూలే విగ్రహాన్ని అక్కడ తన్నడం, అక్కడ విగ్రహాన్ని కూల్చేసే ప్రయత్నం చేయడం కూడా మనం వీడియో లోపల చూసినాం. ఎవరు ఇది చేసింది అన్నప్పుడు ఈ విషయం తెలిసింది. మరి ఇది బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసిరా అని చెప్పనంటే ఆ వ్యక్తి ఎవరైతే పులి విగ్రహాన్ని మీద దాడి చేసినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఆ దుర్మార్గమైనటువంటి చర్యకు కారకుడు. దాని వెనకాల రఘునందన్ రావు బీజేపీ ఆల్రెడీ ఉంది, మనకు అర్థమైంది ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విషయాల్లో ఒకట. సో ఇంత దుర్మార్గంగా బహుజన అధికారాన్ని కూల్చేటటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఆ పదవి లోపల లేకుండా చేయడానికి, అక్కడ పట్టు సంపాదించడానికి ఇది అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర. ఈ రకంగా తెలంగాణ లోపల ఓట్లని ఏ దారుణమైనటువంటి ఆలోచన విధానాలతోటి మరి పోలరైజ్ చేస్తున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా వాళ్ళు చేసిన తర్వాత ఈ రోజుకి టిఆర్ఎస్ పార్టీ మేము బహుజనులకు బీసీలకు వ్యతిరేకం అన్నటువంటి వైఖరిని చాలా స్పష్టంగా చాటి చెప్పుకున్నది. ఈ రకంగా తెలంగాణ లోపల రాజకీయాలుంటే తెలంగాణ లోపల ఉన్నటువంటి వనరుల విషయాన్ని కనుక మనం వస్తే ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బాగు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగం లోపల అనేకమైనటువంటి మౌలిక మార్పులు తీసుకురావాల్సింది. గ్రామీణ ప్రాంతాల లోపల స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ ఒక ఉల్లిగడ్డ పంపు పెడితే చాలు పేలిపోయే విధంగా తయారైపోయినాయి, శిథిరావస్థకు పోయినాయని చెప్పి అందరం మొత్తుకుంటే మాకు బజార్లో రూపాయి అప్పు కూడా పుడతలేదు, ఎక్కడి తీసుకొచ్చి పెట్టమంటారని చెప్పి కారటమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మూసి సుందరీకరణకు, మూసి పునరుజ్జీవానికి 25,000 కోట్ల రూపాయలు ఎక్కడి వచ్చినాయని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఉస్మానియా మెడికల్ సైన్సెస్ వాళ్ళు 30 సంవత్సరాల క్రితం మూసి మీద ఒక రీసెర్చ్ చేసి మూసి నది లోపల దాదాపు ఒక 4 ఫీట్ల లోతు వరకు రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలైజేషన్ సంబంధించినటువంటి వ్యర్థాలు కావచ్చు, బయోకెమికల్ వేస్టేజ్ కావచ్చు, ఫార్మాసిటికల్ కి సంబంధించినటువంటి వేస్టేజ్ కావచ్చు, కంప్లీట్ గా మూసి లోపల డంప్ అవుతా ఉన్నది. బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన వర్గాల ప్రజల మీద హైదరాబాద్ కేంద్రంగా ఎక్కడ దాడులు జరిగినా కూడా ఈ హైదరాబాద్ కేంద్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి
అన్న చెలిమల్ల సునీల్ అన్న నాయకులు అన్న దళిత భోజనాల కోసం నిరంతరంగా పోరాటం చేసే అన్నను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈ సమావేశాన్ని ఉద్దేశించి. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు అంబాల అనిల్ కుమార్ అభినందనీయుడు, వీసీకే పార్టీ అధ్యక్షులు జిల్కర్ సీరణ గారు, అట్లాగే తెలంగాణ శ్యామ్, అట్లాగే వీసీకే కుటుంబ సభ్యులందరూ, ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు, పెద్దలు, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా మోదసన్నకు, బాబన్నకు నాకు చాలామంది పేర్లు తెలియదు కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందన తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఒక చరిత్రలో గుర్తుండిపోయే దినం, గుర్తుంచుకోదగ్గ దినం కూడా. ఈ రోజును నిజంగా ఈ వీసీకే యూత్ వింగ్ నేను తమ్ముడు అనిల్ను ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకు అంటే ఒక చరిత్రకారుణ్ణి గుర్తుపెట్టుకొని చరిత్రలో నిలిచిపోయే రోజు కోసం తను ఎంతగా తపన పడి, ఎంతమంది దగ్గరికి తిరిగి, ఎంతమందిని బ్రతుకులాడి మీటింగ్ సక్సెస్ చేయాలని నిజంగా ఆయన తపనకు ఇలాంటి చిరుత దొరికినందుకు వీసీకే పార్టీ నిజంగా గర్వించదగ్గది. తమ్ముడు చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయన మాట, ఆయన ప్రవర్తన, తర్వాత ఆయన ఎదుగుతున్న క్రమం నిజంగా మనందరం కూడా యువకుడిని ఆశీర్వదించాలి, అభినందించాలి. ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడుకున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చరిత్రలో ఎందుకు నిలిచారు? ఇలా ఆయన పుట్టి 396 సంవత్సరాలైనా మనం గుర్తుపెట్టుకున్నామంటే కారణం చరిత్రకారులకు చరిత్రలో కొన్ని పుటలు వాళ్ళ కోసం మిగిలి ఉన్నాయి. ఈ చరిత్రకారుని నిజంగా ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారిని మన తెలంగాణ శామన్న అన్నట్టు కొంతమంది ఓన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది వాడు ఛత్రపతి గారు అందరి వారు 17వ సంవత్సరంలోనే ఆయన కత్తిపట్టి ఆయన యుద్ధాలు చేసి మొఘల్ సామ్రాజ్యం మీద కావచ్చు, అంటే మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఒక అహర్నిశలు కష్టపడి అనేక కోటలు ఔరంగజేబు మీద కావచ్చు, మొఘల్ చక్రవర్తుల మీద కూడా దాడి చేసి, అంటే ఆయన యుద్ధం నేర్చుకుంది 17వ సంవత్సరం నుంచే. నేను ఎక్కడో విన్నా ఆయనకు కత్తి ఇచ్చింది కూడా మన శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబదేవి అనేదో చరిత్రలో విన్నాము. ఆయన ఖడ్గం అనేది ఆయనకు ఒక దాని ఏమంటారు, ఒక బిరుదు లాంటిది. ఎక్కడ ఆయన విగ్రహాలు పెట్టినా కానీ ఆయనకు అంత పెద్ద ఖడ్గం లేకుండా ఆయన విగ్రహం లేదు. నిజంగా ఆయన గారు మహిళల మీద కావచ్చు, లేకపోతే పీడిత ప్రజల మీద కూడా అయినప్పుడు ఆయన అందరి కోసం కొట్లాడారు. ఆయనకు పట్టాభిషేకం దేంతో ఏ వేలుతో ఆయనకు పట్టాభిషేకం చేసి తిలకం దిద్దారో మనందరికీ తెలుసు. అంటే నిజంగా కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారు మనందరి వాడు. ఆయనలో ఉన్నటువంటి అనేక విధమైనటువంటి ఆదర్శాలను కావచ్చు, ఆయన చూపిన బాటలో మనం ముందుకు పోతే ఖచ్చితంగా ప్రతి అసమానతను కూడా మనం తుడిచిపెట్టవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజు గారి లోపల మనం చూడాల్సింది ఏంటంటే అసమానతలను తొక్కిపెట్టడం, అన్యాయాన్ని ఎదిరించడం, ఖడ్గంతో ప్రతి దాన్ని కూడా మనం ఏదైనా వచించాలనుకుంటే ఆయనను వీసీకే పార్టీ వీసీకే అధ్యక్షుడు మిత్రుడు జిల్కర్ శ్రీనివాస్ గారు, అంబాల అనిల్ కుమార్ గారు, మార్వాడీల దాష్టికాన్ని తెలంగాణ సమాజానికి బలంగా చర్చకు తెచ్చిన మిత్రుడు శ్యామ్, తెలంగాణ శ్యామ్గా సుప్రసిద్ధుడు, నాకు ముందు మాట్లాడిన మిత్రులు, ఈ సమావేశంలో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున అభినందనలు. నేను 3 కారణాల వల్ల ఈ సమావేశానికి రావాలంటే వెంటనే అంగీకరించాను. ఒక కారణం, గత కొద్ది కాలంగా జిల్కర్ శ్రీనివాస్ను గమనిస్తూ ఉండడం వల్ల ఆయన చాలా న్యాయమైన అడగవలసిన విషయాలు అడుగుతున్నందువల్ల ఆ విషయాలకు మద్దతుగా ఉండాలని మొదటి కారణం. రెండవది శివాజీని ఎవరు చర్చించాలని వాడు చర్చించకపోవడం వల్ల శివాజీ హృదయంలో ఎవరికి స్థానం లేదు, వాళ్ళు ఆయనను తీసుకున్నందువల్ల సమాజానికి పోతున్న తప్పుడు మెసేజ్ను, తప్పుడు సందేశాన్ని సరిదిద్దడానికి
చేస్తున్న కార్యక్రమం కనుక రెండో కారణంగా నేను ఈ సమావేశానికి వచ్చాను. మూడవది, తెలంగాణకు రక్తగతమైనటువంటి విషయం, తెలంగాణ వనరులు తెలంగాణకు దక్కాలి. అవి సహజ వనరులైనా, ప్రకృతి పరిణామంలో రూపొందిన మానవులు చేసే శ్రమతో వచ్చే ఫలితాలైనా అవి తెలంగాణకు దక్కాలి. ఈ మూడు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశానికి నేను రావడం జరిగింది. ఈ మూడింటి మీద కూడా జిలకర శ్రీనివాస్ ప్రయాణం ఉంటుంది కనుక అది కాస్త మనం పక్కన పెడితే మిగతా రెండు విషయాల మీద మనందరి ఆచరణ చాలా బలంగా కొనసాగవలసిన అవసరం ఉంది. తన చరిత్రను, సమాజ పరిణామ చరిత్రలో తన పాత్రను దృఢంగా రికార్డ్ చేసుకోవడానికి శివాజీ, అసలు బాల శివాజీ ఎట్లా ఆలోచించి ఉంటాడు అని మనం ఆలోచిస్తే తర్వాత చరిత్ర అంతా మనకు అర్థమవుతుంది. అంటే ఎవరైనా తమ బాల్యాన్ని, తమ తొలి యవ్వనాన్ని ఎట్లా దిద్దుకుంటారు, ఏ లక్ష్యాల వెంట పెట్టుకుంటారు అనేది చాలా కీలకమైన విషయం. ఆయన ఒక పెద్ద జీవితం గడిపి రాజ్యం నిర్మాణం చేసి ఖడ్గదారుడై గుర్రం మీద ప్రయాణం చేస్తున్న మనిషిగా మనకు కనబడే దృశ్యం ఎట్లాగూ ఉంటుంది. కానీ బాల శివాజీ ఎట్లా ఆలోచించి ఒక రాజ్యం ద్వారా మాత్రమే ఇవన్నీ కాపాడగలుగుతా అనుకున్నాడు. ఇవాళనే మనకు అనేక రూపాలలో దాష్టికం, దోపిడీ, దుర్మార్గం, హింస, దౌర్జన్యం ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఒక 400 సంవత్సరాలు వెనుకపోతే వాటి వికృతి ఎంత తీవ్రంగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అటువంటి సమాజంలో పూర్తి వెనుకకు నెట్టిన కులాలలో, కుటుంబాలలో పుట్టిన ఒక మనిషి తన చేతికి నిర్వహణ తీసుకోవాలనుకోవడమే అది ఒక అద్భుతమైన ఊహ. దాన్ని ఎదిరించి నిలబడడం అనేది అసలు కష్టసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకుని ఆయన నిలబడ్డాడు. నిజానికి తెలంగాణ పౌర సమాజం శివాజీని చదవాల్సినంత చదవలేదు. నేను కూడా చాలా చదువుకున్నానని చెప్పడానికి రాదు. గోవింద్ పన్సారే ఎవరి శివాజీ అని ఆయన రాసిన పుస్తకం ఒకటి తెలుగులో వచ్చింది. అది వచ్చినప్పుడు వెంటనే చదివినండి. దీని మీద కాస్త చర్చ పెట్టి ముందుకు తీసుకపోతే బాగుండు అని అనిపించింది. ఆ పుస్తకాన్ని రాసిన గోవింద్ పన్సారేను బలి తీసుకున్నారు. శివాజీ రాజ్యాధికారం తీసుకుంటే పట్టాభిషిక్తుడైతే ఇందాక మన సునీల్ గారు ఏవేలితో కాదు అనే దాంట్లో ఉన్నాం. కానీ ఒకసారి పెద్దలు రాఘవచారి గారు చెప్పినట్టు ఒకసారి చరిత్రను చదువుతా ఉంటే శివాజీ ఈక్వాలిటీ కోసం జీవించాడు, సమానత్వం ఉన్నాడు. అంటే సేమ్ టైంలో, ఒకే టైంలో మనవాదాన్ని వ్యతిరేకించాడు, ఆధిపత్య రాజ్యాన్ని వ్యతిరేకించాడు. ఈ రెండింటిని వ్యతిరేకించిన శివాజీ స్వరాజ్యము, సమానత్వం కోసం కొట్లాడిన రాజే అయితే తప్ప హిందూ రాజ్యాన్ని స్థాపించిన రాజు కాదని చెప్పి ఇవాళ మనం ఖచ్చితంగా మన యువతకు ఒక చైతన్యాన్ని, ఒక అవగాహన కల్పించాలి. రోడ్డు పంట వస్తా ఉంటే కూరగాయలు మూర్తి మీద మిశ్రమ కూరగాయలు ఇవాళ కాషాయి జెండాను పట్టుకొని మొత్తం ర్యాలీ చేస్తా ఉన్నారు. సార్ చెప్పినట్టు ఇవాళ శివాజీని కాషాయి జెండా నుంచి, మనవాదుల బందీకార నుంచి, బందీ నుంచి శివాజీని మనం రక్షించుకోవాలి. శివాజీని రక్షించుకోవడం అంటే మొత్తం భారత చరిత్రను మనం రక్షించుకున్నట్టు అవుతుంది. అట్లా ఇవాళ మనం శివాజీని మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండు వనరులుగా మొత్తం తెలంగాణ వనరుల దోపిడీ ఏదైతే కొనసాగుతూనే ఉంది. మన ముఖ్యమంత్రి చెప్పిండు లంబడోల మీటింగ్ లా, లంబడోలు బంజారాలు కాదు, లంబడలు, ఎస్టీలు ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పిండు, భూములు లేవు, గీములు లేవు, ఇంకా మీకు భూములు ఇచ్చేకండి. ఇంకా చాలా అద్భుతమైన మాట మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకుంది, సంక్షేమ శకం నుంచి మారిందని చెప్పాడు. ఇది చాలా చర్చించాల్సిన అంశం. కానీ అన్న క్షణానికే ముఖ్యమంత్రి పార్టీ, ముఖ్యమంత్రి ప్రభుత్వము చాలా అలర్ట్ అయిపోయి, నీకు తెల్లారి పేపర్లో చూస్తే ఏ ఒక్క పేపర్లో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు లేవు. ఎందుకు? భూమి గురించి సార్ కూడా చెప్పాడు. భూమి ఇవాళ తెలంగాణకు పెద్ద వనరు, అది ఒక సహజ వనరు. ఆ సహజ వనరుని కొంతమంది చేతుల్లో ఉంచడానికి మేము ఎస్టీలకు, ఎస్సీలకు భూములు ఇవ్వము అని
అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం కనబడుతుంది. ఇవాళ భూమి ఇవాళ ప్రధాన ఎజెండాగా, అంటే ఆ భూమి ఎవరి చేతిలో అయితే కబన్ దాస్తానికి వెళ్తుందో అది ఫ్యూచర్ సిటీల పేరుతో కావచ్చు, లేదు ఇంకో ప్రాజెక్టుల పేరుతో కావచ్చు, రకరకాల పేర్లతో ఇవాళ ఆ భూమి కొంతమంది చేతుల్లో ఇవాళ బందీ అవుతున్న సందర్భం ఉంది. భూమి ఉంటే రెడ్ల దగ్గర ఉండాలి, భూమి ఉంటే వెలుమల దగ్గర ఉండాలి, కానీ భూమి బీసీలకు ఎందుకు, భూమి ఎస్సీలకు ఎందుకు, భూమి ట్రైబల్స్కి ఎందుకు అని ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. అట్టే అర్థం చేసుకోవాలి. ఇవాళ భూమి లేదంటే భూ వ్యాపారం ఎట్లా నడుస్తుంది తెలంగాణలో? రోజు రిజిస్ట్రేషన్ ఎట్లా నడుస్తూ ఉన్నాయి? ఎవరి భూమి ఎవరు కొంటా ఉన్నాడు, ఎవరి భూమి ఎవరు అమ్ముతా ఉన్నాడు? తెలంగాణ భూమి లేనప్పుడు. కాబట్టి నిజంగానే నిజాయితీగా ఉంటే భూమి లేదని చెప్తే ఒక కమిషన్ కొలే రంగారావు కమిటీ ఎట్లయితే ఆనాడు నక్సలైట్లతోటి చర్చ జరిగినప్పుడు, విప్లవ పార్టీతో చర్చ జరిగినప్పుడు ఒక కొలే రంగారావు కమిటీ వచ్చిందో, నువ్వు భూమి లేదని చెప్తున్నావు కదా, నీ డిప్యూటీ సీఎం అప్పుడు కోలే రంగారావు ఒక దళితుడు కదా, ఇప్పుడు నీకు డిప్యూటీ సీఎం ఓ దళితుడు, ఆ దళితుడు అధ్యక్షున ఒక ల్యాండ్ కమిషన్ వేసి మొత్తం లెక్కలు తీ. కోలే రంగారావు ఈ రాష్ట్రంలో చాలా లక్షల ఎకరాల భూములు పడావున్నాయని చెప్పాడు. ప్రభుత్వం చేతిలో భూములు ఉన్నాయని చెప్పాడు కోలే రంగారావు. 20 లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంది ఈ రాష్ట్రంలో. భూమి లేని ప్రతి ఒక్కరికి ఎకరం ఇవ్వచ్చని కోలే రంగారావు రికమెండేషన్ చెప్పాడు. మరి ఆనాటి నుంచి 2005 నుంచి 2005 కదా సార్ రాజశేఖర రెడ్డి, ఆ 2005 నుంచి ఇప్పటికీ నువ్వు ఎన్ని ఎకరాలు పంపించేసినావు? కేసీఆర్ అయితే కొనే ఇచ్చిండు. కేసీఆర్ ప్రభుత్వ భూమి పంపించేయలేదు 10 ఏళ్ళలో. కాబట్టి అటువంటి కొంత ఇంకో 5 ఏళ్ళు లెక్క పెట్టుకుంటే భూమి వల్ల ఎవరి చేతిలో ఉంది, ఎంత ఉంది, నీకు నిజాయితీ ఉంటే ఒక శ్వేతపత్రం ప్రకటించమని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రిని మనం ఇవాళ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇవాళ ప్రాజెక్టులు ఏ ప్రాంతం పోతున్నాయి? ప్రాజెక్టుల కింద పారుతున్న భూమి ఎవరి చేతిలో ఉంది? ఇవాళ మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టు కావచ్చు, లేదా కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ రేపు పొద్దుగల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తి అయితే ఎవరికి ఆ నీళ్లు పారుతాయి? ఆ గోదావరి, ఆ కృష్ణానది నీళ్లు, ఆ సహజ వనరులు ఏ కులం వాడి భూమిలో తడుస్తున్నాయి అనేది వల్ల ఒక ప్రధానమైన చర్చ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంత బరిదగించి కేసీఆర్ ఫామ్ హౌస్ కే నీళ్లు పోయి, నీళ్లు ఒక సహజ వనరు కదా, నీళ్లు తన ఫామ్ హౌస్లే ఒక రంధ్రం పెట్టుకొని దానికి అక్కడిని ఒక నల్ల పెట్టుకొని పంట పండించిన అనేది లోకమంతా చెప్పిండు. ఆయన ఇంకోవరకు ఖండించలేదు. నేను నల్ల పెట్టుకోలేదు, నేను నా పుట్టపోచమ్మ సారి అని చెప్పాడు. ఆయన ఫామ్ హౌస్ లో అది బాయిలకు నీళ్లు పోయి, ఇవన్నీ చర్చలో ఉన్నాయి. మరి వాళ్ళ మిగతా ప్రాజెక్టుల చుట్టూ ఎవరికి భూములకు పోతున్నాయని కూడా ఒక నీరు ఒక సహజ వనరుకు సంబంధించిన ఇది కాబట్టి వాళ్ళు చేయాల్సిన, అంటే ఇది నీళ్లు భూములు గురించి ఒక పెద్ద ఎత్తున మనం ఇవాళ చర్చ చేస్తున్నాం. రెండోది వల్ల సింగరేణి లాంటి చోట్ల సింగరేణి బొగ్గు గని వెళ్తే సింగరేణి బొగ్గు గని అక్కడ నుంచి తరలించేందుకు ఎవడి వాహనాలు నడుస్తా ఉన్నాయి, అక్కడ ఎవడి కాంట్రాక్ట్ నడుస్తా ఉన్నది, అక్కడ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూలీలుగా కార్మికులుగా ఉంటుంటే అక్కడ వెళ్తున్న కనీస సహజ వనరులను బొగ్గుని వల్ల బొగ్గుతో వ్యాపారం చేస్తున్నారు. ట్రక్కులు, వేలాది ట్రక్కులు. పోయినసారి కేటీఆర్ ఉండే, మనకి ఇంకో దళితులు కూడా ఉండే అని చెప్పి ఉండే, మా హరీష్ రావుకు కొన్ని ఉండే, మా ఎర్రల శ్రీనివాసకు కొన్ని ఉండే, మరి ఇప్పుడు ఎవరి చేతులకు మారినాయి ఆ ట్రక్కులు అవన్నీ అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక వీసీకి ఒక మంచి చర్చను ప్రారంభించింది, దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వనరులు రక్షించుకుంటే నిజంగానే మనం తెలంగాణను రక్షించుకున్నట్టు. ఇవాళ పేదోడి చేతి నుంచి భూమి వెళ్ళిపోతాం. ప్రాజెక్టులకు కానీ రకరకాలకు ఇవాళ ఇబ్రాహీంపట్నం ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎవరి భూమి పోయింది? ఏ రెడ్డి భూమి పోయి అక్కడ పోయినంత ఎస్సీ ఎస్టీలో బీసీల చేతిలో ఉన్న భూముల్ని ఫ్యూచర్ సిటీకి తీసుకెళ్లారు. ఏ ప్రాజెక్ట్ చూసినా పేదల భూములకే పోతుంది. బాలగోపాల్ గారు చెప్తుండ్రి, ఏదైనా ప్రాజెక్టు పోతుంటే కాలువ పోతుంటే అది ఎవరి భూములకి ఎక్కడికి మళ్ళన్నో అట్టే మంత్రి అని చెప్పి బాలగోపాల్ గారు సూత్రీకరించారు. అట్లా ఇవాళ తమకు అనుకూలమైన భూములకు వెళ్ళి ప్రాజెక్టులు పోవు, కానీ దాని పక్కలకి వెళ్ళి పోయి వాళ్ళ విలువ ఆస్తులు పెరుగుతుంది. వాళ్ళ మొత్తం ఉమ్మడి మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కలెక్టరేట్ కట్టారు. ఎవరి భూమిలో కట్టాడు కలెక్టరేట్లు? ఎక్కడో అడవి ఉంటుంది. నీకు ఏం అవసరం? మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ అడవిలో ఎందుకుంటుంది? సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ సిద్దిపేటకు 8 కిలోమీటర్ల దూరంలో ఎందుకుంటది? అంటే మొత్తం అక్కడ ఒక దగ్గరేమో ప్రభుత్వ భూములు కొట్టేయడము, ఇంకో దగ్గరేమో మల్లారెడ్డి లాంటి భూములకి విలువ పెంచేందుకు ఇవాళ కలెక్టర్ కార్యాలయాలను కట్టి అక్కడ ఒక మార్కెటింగ్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి అంబాల అనిల్ కుమార్ గారు, యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పృథ్వీ గారు,
సునీల్ గారు, రాఘవాచారి గారు, శంకర్ గారు, అట్లా కోట రమేష్ గారు, కల్పన గారు, అదేవిధంగా జయసూర్య, తెలంగాణ శ్యామ్, మిగతా పెద్దలు పేర్లు తెలియదు అందరికీ నా తరపున కేవీపీఎస్ తరపున ముందుగా మీ అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం వనరులకు సంబంధించినటువంటి ఒక సదస్సు మనం పెట్టాము. అయితే నా అభిప్రాయం ఏమిటంటే ఈ టాపిక్ మీద పెట్టుకునేటువంటి వేరే రోజు పెట్టుకొని ఈరోజు మాత్రం శివాజీకి సంబంధించినటువంటి దాని మీద ఇన్నర్ మీటింగ్స్ కాకుండా బయట మనం కూడా ఒక ఐడియాలజీని, ఆల్టర్నేటివ్ ఐడియాలజీని ప్రజల్లో ప్రాపగండ చేసే విధంగా మనం యాక్టివిటీని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మన మహాసభలు జరిగితే ఒక రిసెప్షన్ కమిటీ లాంటిది వేస్తుంటాం. అట్లే ఛత్రపతి శివాజీకి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన సంఘాలు అంటామా, కార్మిక సంఘాలు, లేకపోతే ఇంకేవే పేర్లున్నా అందరం కలిసి ఒక రిసెప్షన్ కమిటీగా ఏర్పడి మనువాద భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయ భావజాలాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వచ్చే జయంతినన్నా మనం అట్లా నిర్వహించుకుందాం అనేటువంటిది నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ గురించి ఇంతకు ముందంతా సాహిత్యం అంతా హిందూ తరపు ప్రతినిధి, హిందూ మతానికి ప్రతినిధి అనేటువంటిదే వచ్చింది. కానీ ఇటీవల ఒక 4-5 సంవత్సరాల కానించి మాత్రమే ఈయన శూద్రుడు, ఈయనను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, పట్టాభిషేకానికి కూడా అవమానించినటువంటి, కాలితో బొట్టు పెట్టినటువంటి, బొట్టన వేలుతో బొట్టు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి అవమానాన్ని వాళ్ళు అవమానించారు అనేటువంటి విషయాలు, కొత్త కొత్త విషయాలు. అసలు ఛత్రపతి శివాజీ గురించి మేము ఎప్పుడూ చదివినటువంటి వాళ్ళం కాదు, ఇటీవలి కాలంలోనే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరినీ ఆర్ఎస్ఎస్ అంటేనే మన యొక్క రోల్ మోడల్స్ని హైజాక్ చేసేటువంటి పని చేస్తుంటారు. అందరినీ వాళ్ళు గౌతమ బుద్ధుని కానించి మొట్టమొదటిగా మనువాద భావజాలానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని, జీవన విధానాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి గౌతమ బుద్ధునే దశావతారాల్లో మార్చినటువంటి వాళ్ళు, అంబేద్కర్ను వాళ్ళు లోపలికి హైజాక్ చేసినటువంటి వాళ్ళు, ఛత్రపతి శివాజీని కూడా ఎట్లనే చేసినటువంటి వాళ్ళు. ఎవరిని వాళ్ళు వదులుకున్నారు? మనం చాలా కాలంగా లెఫ్ట్ విద్యార్థి యువజన సంఘాలు భగత్ సింగ్ని మనం తీసుకున్నాం. కానీ వాళ్ళు కూడా భగత్ సింగ్ని తీసుకుంటారు, అంబేద్కర్ని తీసుకుంటారు, మతం రంగు గొలుగుతారు. అంబేద్కర్ అంటే హిందువుల తరపున ప్రతినిధి. అంబేద్కర్ అంటే ఎందుకంటే వాళ్ళ తండ్రి పేరులోనే రాముడి పేరుంది కాబట్టి రాముడి యొక్క అడుగుజాడల్లో నడిచే కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ అంటారు. అంబేద్కర్ జీవితంలో ఎప్పుడైనా లేదని ఒక మూఢత్వాన్ని అంగీకరించిన వాడు కాదు. అంబేద్కర్ మనుస్మృతిని తగలబెట్టినటువంటి వాడు. 1927 డిసెంబర్ 25వ తేదీన మహిళల తరపున పోరాడినటువంటి వ్యక్తి, రైతాంగం ఎదుర్కొంటున్న పన్నులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అట్లాంటి ఒక గొప్ప మహనీయుడిని, మన తరపు ప్రతినిధిని వాళ్ళ తరపున హైజాక్ చేసి పట్టుకపోయేటువంటి పని జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో హిందూ ముస్లిం పంచాయతీ వేగంగా పెంచుతున్నటువంటి ఈ టైంలో వీళ్ళందరినీ మన వాళ్ళని మనం తెచ్చుకోవాలి. వాళ్ళ యొక్క బందీకానాల్లోకి తోలుకపోతున్నారు మన వాళ్ళని. కాబట్టి మనం బయటికి పట్టుకొచ్చుకోవాలి. మన వాళ్ళకే వారి ఆదర్శాలన్నీ మన యువతరానికి నేర్పాలి, చెప్పాలి, తెలియజేయాలి. ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది నేను మొట్టమొదటిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను చాలా సందర్భాల్లో ఇటీవలి కాలంలో ఫన్సానే బుక్ ఇవన్నీ చదువుతున్నప్పుడు అర్థమైంది, అసలు ఇట్లా ఉంటుందని కూడా తెలియదు. నేను కూడా ట్రాక్ లో ఉన్నటువంటి వ్యక్తిని చాలా కాలం. ఒక 30 మంది సైన్యాధిపతులు ఛత్రపతి శివాజీ యొక్క సైన్యంలో ఉన్నారు ముస్లింలు. సుమారు 30% మంది సైన్యం ఈ దీంట్లో ఉన్నది ముస్లింలుగా. అనేక కులాల వారి ఉన్నారు, అనేక తరగతుల వారి ఉన్నారు. ఛత్రపతి శివాజీ యొక్క ఉద్యమంలో సైన్యం ద్వారా మొత్తం రాజ్యంలో మనకు 3 ముఖ్యమైనటువంటి విషయాలు కనిపిస్తాయి. ఒకటి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం మనకు కనిపిస్తుంది. రెండోది, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కనిపిస్తుంది. మూడోది, ఆధిపత్యానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల్ని ఐక్యం చేసినటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. అందుకని ఇది ఒక గొప్ప ఉద్యమం ఛత్రపతి శివాజీ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని శివాజీ యొక్క చరిత్రని మన చరిత్ర మనం తెలుసుకోకుండా కొత్త చరిత్ర నిర్మించలేము.
కాబట్టి ఈ చరిత్రను మన తరగతులకి మన బిడ్డలకి తెలియజేయటమే మనం లక్ష్యంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది మొట్టమొదట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రెండో అంశానికి సంబంధించి తెలంగాణలో వనరులన్నీ ఎవరి చేతుల్లో ఉంటున్నాయి, ఇది మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం. వనరులన్నీ కొద్దిమంది చేతుల్లోకి వెళ్తున్నాయి. వనరులన్నీ అందరి చేతుల్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రకృతి వనరులన్నీ ప్రజలకు దక్కకుండా సమానత్వం అనేటువంటిది సాధించడం అసాధ్యం. భూమి, నీరు, గాలి, వెలుగు సమస్త ప్రజలకు సమాన హక్కుగా దక్కడమే సామాజిక న్యాయం అవుతుంది. సమానత్వ పంపిణీ అయినది. భూమి ఎవరి చేతుల్లో ఉంది? ఈ రోజుకి ఎవరి చేతుల్లో ఉంది? మనం ఆలోచిస్తే కొద్దిమంది శక్తుల్లో ఉంది. సామాజికంగా చూస్తే అగ్రకుల ఆధిపత్య శక్తుల మధ్యలో ఉంది. ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఈ దేశంలో భూస్వాముల చేతుల్లో ఇంకా ఉంది. ఈ రోజుకి దళితుల్లో 64% మంది దళితులకి సెంటు గుంట భూమి లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దళితులు చనిపోతే చెరువు నిండితే కట్టకు పెట్టాలి, చెరువు ఎండితే చెరువులో పెట్టాలి. ఇట్లాంటి దారుణమైన పరిస్థితి 78 సంవత్సరాల తర్వాత మనం గుర్తిస్తున్నాం. 75 ఏళ్ల రాజ్యాంగం తర్వాత మనం చూస్తున్నాం. ఇది ఎక్కడి దౌర్భాగ్యం అంటే వనరులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? చచ్చిపోతే బొంద పెట్టుకునేటువంటి బొందలగడ్డ స్థలం యొక్క సంఖ్య ఎంత అంటే 6 అడుగుల నేల. 6 అడుగుల నేలకు నోచుకోనటువంటి అట్టడుగు తరగతులకి భూమి దక్కనంత కాలం ఛత్రపతి శివాజీ యొక్క హక్కుల్ని మనం ఎడ తీసుకెళ్ళినట్టు ఆయన లక్ష్యాల ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్ళినట్టయితుంది అనేటువంటిది మనం చూడాలి. భూమి ఎవరికైనా మిత్రులారా 3 రంగాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒకటి, చచ్చిపోతే బొంద పెట్టుకునేటువంటి స్థలం. రెండోది, నేను అందుకే చాలా సందర్భాలు చెప్తా, 6 అడుగుల భూమి, 60 గజాల భూమి, కనీసం అరెకరం భూమి. 6 అడుగుల భూమి అంటే కోటీశ్వరుడైనా కూటిగతిన చచ్చిపోతే బొంద పెట్టుకునేటువంటి బొందలగడ్డ స్థలం. 60 గజాల స్థలం అని చెప్పేసి అంటే నీడనిచ్చే ఇంటి స్థలం. అరెకరం స్థలం అంటే కనీసం 2 పిల్లలు కుటుంబం ఉంటే తిండి గింజలు పండేటువంటి స్థలం. ఈ భూములు ఇది అట్టడుగు ఎక్కువ మంది ప్రజల చేతుల్లో లేవు కదా. ఆ భూములు వీరికి దక్కడం కోసం జరిగే పోరాటం అది సామాజిక న్యాయ పోరాటం అవుతుంది అనేటువంటిది నేను చెప్పదలిసాను. ప్రభుత్వ వనరులు కూడా మొత్తం లేకుండా పోతున్నాయి, ప్రకృతి వనరులు లేకుండా పోతున్నాయి. ఈ రోజు అడవి అనేటువంటిది అదాని అంబానీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. జిందాల్ కంపెనీ ఎవరిది? యురేనియం ప్రాజెక్ట్ ఎవరు పెడుతున్నారు? ఎవరి చేతుల్లోకి ప్రకృతి వనరులన్నీ పోతున్నాయి? అడవి బిడ్డలందరినీ అడవి నుంచి ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నది? ఇట్లాంటి విషయాలు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్ని రకాల దోపిడిని వాళ్ళు మతం పేరు మీద దాన్ని కప్పేసేటువంటి దోపిడిని కప్పడానికి మెజారిటీ మతాన్ని వాళ్ళు అడ్డు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు కదా, ఒక బల్లి 25-30 పురుగుల్ని మొత్తం మేస్తుంది. మేసి డైరెక్ట్ పోయి రాముడి బొమ్మ వెనుక దాక్కుంటది. ఎంతమంది జీవహింస చేసింది ఆ బల్లి అనేటువంటిది, ఎన్ని పురుగుల్ని తిన్నది అనేది కౌంట్ కాదు. ఇక రాముడు పక్కకు పోయింది కాబట్టి అది పవిత్రమైపోతుంది. ఇక అసలు జీవహింస చేయలేదు ఆ బల్లి, ఏమి చేయలేదు, ఇక పవిత్రంగా ఉన్నట్టు కూడా. ఇప్పుడు RSS BJP అనుసరిస్తున్నది కూడా అదే. అనేక రకాల దోపిడీ పద్ధతులన్నింటినీ కూడా అమలు చేసి ప్రైవేట్ రంగం మొత్తం పబ్లిక్ సెక్టార్నే లేకుండా చేస్తున్నది. మీరు చూస్తున్నారు కదా, మనం వనరులు అంటే భూమి, ప్రకృతి, మన అడవులు ఇవే చూస్తున్నాం, నీటి వనరులు ఇవే చూస్తున్నాం. కానీ ప్రభుత్వ వనరులు అట్టడుగు పేదలకు అందేటువంటి సౌకర్యాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సమాన విద్య దక్కినప్పుడు, కామన్ స్కూల్ విధానం వచ్చినప్పుడు అగ్రకులంలో ఉన్న అట్టడుగు కులంలో ఉన్న అందరికీ అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కోటీశ్వరుడైనా పేదవాడైనా దాంట్లోనే చదవాలి, ఫీజు కట్టి చదివేటువంటి విద్య ఉంది. ఇప్పుడు నా కొడుకుని నేను కాలేజీకి పంపాలంటే బస్ ఫీజు 53,000 రూపాయలు అంటే మన లాంటి పేదవాళ్ళకి ఎక్కడికి వస్తాయి? ఒక బస్ ఫీజే ఎడ తెచ్చి ఉంటాం మనం. అందుకని విద్యారంగం అందరికీ సమానంగా దక్కితే మనకు సామాజిక న్యాయం దక్కుతుంది. ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళం అవుతాం. వైద్యం ఖరీదైపోయింది. అందుకని ఈ పరిస్థితులలో వనరులు అంటే ప్రకృతి వనరులు ఉన్నటువంటి భూమి, అట్లాగే ప్రకృతి అడవులు కానీ, నీటి వనరులు కానీ, ప్రాజెక్టులు కానీ, అనేకం నదులు, సముద్రం అన్నింటితో సహా ఇందులో కూడా అందరికీ సామాజిక న్యాయం దక్కాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ప్రభుత్వ వనరులకు ఉన్నటువంటి ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ వనరులు అన్ని కూడా ప్రజలకు పరం దక్కాలంటే ప్రభుత్వమే ప్రైవేట్ పరం అవుతున్నటువంటి పరిస్థితులలో ఆ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ దక్కడం ద్వారా మనం ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళం అవుతాము. శివాజీ లక్ష్యాలని, ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి
రేపు వచ్చేటువంటి దానికోసం ముందే ప్లాన్గా మనం ఆలోచన చేసి ఛత్రపతి శివాజీ యొక్క జయంతి ఉత్సవాలను గ్రామాన మండలంలో ఈ రాష్ట్రంలో చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో వైషమ్యాలు వైరుధ్యాలు అక్కర్లేదు. మనువాదం ముందు మన మిగతా ఉన్నటువంటి మానవీయ కోణం, మన వాదం అంతా ఒకటి, మనువాదం అంతా ఒకటి. మన వాదం అంతా బహుజనులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, ఇంకేదైనా పేరు చెప్పండి, వాళ్ళందరూ కలిసి ఈ మనువాదానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఈ తెలంగాణ గడ్డపైన నిలబెట్టకపోతే మన తరగతులు, మన బిడ్డలందరూ కూడా మనువాదానికి బలి కావాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీరు చూడండి, బ్రాహ్మణీయ ఆధిపత్యం కోసం సాగుతున్నటువంటి యాత్రలన్నింటిలలో మన బిడ్డలే ఎక్కువ అగ్రభాగాన పోతున్నారు. మనం చెబుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే మొత్తం కూడా ఛత్రపతి శివాజీ కాషాయ కంకణాలు, కాషాయ లాల్చీలు, కాషాయ జెండాలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళనలో దాంట్లో ర్యాలీలో నిలబడుతున్న వాళ్ళందరూ మన వాళ్ళే. ఒక నీలి జెండా వైపు, ఒక లాల్ జెండా వైపు వాళ్ళందరినీ ర్యాలీలో పోగు చేసేటువంటి వైపుగా మనం ఇట్లాంటి ఉత్సవాన్ని తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీసీకే పార్టీ యూత్ వింగ్ ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సుకు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున జై భీమ్. ఎంతసేపు పెద్దలందరూ అంటే జరుగుతున్న పరిస్థితుల కోసము చరిత్ర అంతా మీకు అందరికీ అంటే ఒలిసి నోట్లో పోసింది, ఏం చెప్పడానికి లేదు మేము కనుక మీ అందరికీ అంటే వాళ్ళు మనకు నోట్లో పోసింది కనుక అది దాని ఒక పాట కాదు, మీకు చెవులలో వేయడం కోసము ఒక పాట వినిపిస్తాను. వాస్తవానికి ఈ పాట 3 రోజుల క్రితం రిలీజ్ కావాల్సింది. అది దాంట్లో అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మిత్రుడు దాన్ని మార్చాలంటే దాన్ని మార్చను అని చెప్పి అట్లా ఉండడం వల్ల ఆ పాట అలానే ఉంది. అది ఇంకా రిలీజ్ కాలేదు. అప్లై చేస్తే దీనికంటే ఇంకా మంచి పాటలే చేసింది. మహారాష్ట్ర మట్టి గన్న వీరుడే మన ఛత్రపతి శివాజీ మహధీరుడే, మీ సమ్మెలి తిప్పినట్టి శూద్రుడే, మను ధర్మం నే తెగ నరికే నాడులే, శూద్రుడు రాజ్యం నేలే హరుడు కాదంటే మనవు, శూద్రుడు రాజ్యం నేలే హరుడు కాదంటే మనవు, మెడలు వంచి మహారాష్ట్రను పాలించిన మునగాడు, మహారాష్ట్ర మట్టి గన్న వీరుడే మన ఛత్రపతి శివాజీ మహధీరుడే. తరతరాల చరితగతిని చూసినాడు, దాన్ని తలకిందులు చేయాలని తలిచినాడు, పసితనమునే కత్తి విద్య నేర్చినాడు, కసితోటి గెలుపుదారులను వెతికినాడు, చుట్టూ ఉన్న యువకులకు కత్తి పట్టు నేర్పెను, చుట్టూ ఉన్న యువకులకు కత్తి పట్టు నేర్పెను, స్వశక్తితో సైన్యాన్ని తాను కూడగట్టెను, మహారాష్ట్ర మట్టి గన్న వీరుడే మన ఛత్రపతి శివాజీ మహధీరుడే. మరాఠ సామ్రాజ్యం ఇలా నిర్మించుతూ మొఘలు సామ్రాజ్యపు వాదుల వణికించెను, స్వరాజ్య స్థాపనకు అడ్డుపడే రాజుల శక్తి యుక్తుల పైన నిప్పులు కురిపించెను, కత్తులతో కలబడి రాజాల గెలిసి వస్తే, కత్తులతో కలబడి రాజాల గెలిసి వస్తే, కులహీనుడని బ్రాహ్మణిజమే వెలివేసెను చూడు, మహారాష్ట్ర మట్టి గన్న వీరుడే మన ఛత్రపతి శివాజీ మహధీరుడే. శివాజీ పట్టాభిషేకం అంటే బ్రాహ్మలు, శూద్రులు రాజ్యం ఏలే అర్హత లేదన్నరే, మొఘలు పాలకులను కొనియాడినట్టి బ్రాహ్మలు, శివాజీ రాజరికం మేము చూడలేము అన్నరే, కాశీ బ్రాహ్మణుడేమో కాలుత తిలకం పెట్టి, కాశీ బ్రాహ్మణుడేమో కాలుత తిలకం పెట్టి, శూద్రుడైన శివాజీపై శాపనార్థములు పెట్టి, మహారాష్ట్ర మట్టి గన్న వీరుడే మన ఛత్రపతి శివాజీ మహధీరుడే.
శివాజీ రాజ్యం అంతరించాలని వందలాది బ్రాహ్మలు కూటయాగమే చేసిరి కోట్లు ఖర్చు పెట్టుతూ. యుద్ధ రంగంలో శివాజీకి కత్తికెదురు లేదని చాటు మార్గములో శివాజీ చావు కోరిరే. అవమానం ఎన్ను పోట్లు ఎన్నో ఎదుర్కొన్నాడు, అవమానం ఎన్ను పోట్లు ఎన్నో ఎదుర్కొన్నాడు, రాజకీయ చతురతతో తట్టుకొని ఉన్నాడు. మహారాష్ట్ర మట్టి గన్న వీరుడే మన ఛత్రపతి శివాజీ మహధీరుడే. చరిత్రలో సత్యాన్ని సనాతనవాదులు సమూలంగా మార్చ హిందూ సాంప్రదాయవాదులు కట్టుకథలు చెప్పి ఎదుగుతున్న యువతనంతా మత్తులోన నిత్యం ఉంచి రెచ్చగొడుతూ ఉన్నారు. తెలుసుకోరవో పౌరుడ ఇది బ్రాహ్మణ నీతి, తెలుసుకోరవో బ్రాహ్మణ ఇది మౌనమని, తెలుసుకోరవో పౌరుడ ఇది బ్రాహ్మణ నీతి. నీ వల్ల అంతమవ్వద్దు నిన్ను మోసిన జాతి. మహారాష్ట్ర మట్టి గన్న వీరుడే మన ఛత్రపతి శివాజీ మహధీరుడే. మీసం మెలి తిప్పినట్టి శూద్రుడే మను ధర్మమునే తెగ నరికి నాడులే.